అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సేవకులు కురిపించండి వల్ల ఆమీన్. ఈరోజు మనం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఇస్లాంలో తౌహీద్ గురించి తెలుసుకోబోతూ ఉన్నాము. తౌహీద్ అంటే ఏకదైవారాధన. ఇస్లాంలో మొదటి స్తంభం మరియు ముఖ్యమైనటువంటి స్తంభం. ఒక వ్యక్తి ముస్లింగా ఉండాలి అన్నా, అవ్వాలి అన్నా, దాంట్లో జీవించాలి అన్నా ఈ యొక్క తౌహీద్ మీద ఉంటేనే అతడు ఒక ముస్లింగా, విశ్వాసిగా పరిగణించబడతాడు ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా. మరి ఈ యొక్క తౌహీద్ అంటే ఏమిటో తెలుసుకోవాలంటే దీనితో పాటు షిర్క్, SHIRK, షిర్క్ అంటే ఏమిటో తెలిస్తేనే ఈ యొక్క తౌహీద్ అనేది ఏంటనేది అర్థమవుతుంది. తౌహీద్లో 3 రకాలు ఉన్నాయి. ఒకటి తౌహీదే రుబూబియత్, తౌహీదే ఉలూహియత్, తౌహీదే అస్మా వ సిఫాత్. తౌహీదులో స్థిరంగా ఉంటే గనక ఒక మనిషికి మానసిక ప్రశాంతత, స్వేచ్ఛ, స్వర్గం లభిస్తాయని ఖురాన్ మరియు హదీసుల్లో ఇస్లాంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క తౌహీద్ అనేది షిర్క్ ద్వారా కొంతమంది పాడు చేసుకుంటూ ఉన్నారు. మరి ఆ షిర్క్ అంటే ఏమిటి? ఈ యొక్క షిర్కులో 2 రకాలు ఉన్నాయి. ఒకటి షిర్కే అక్బర్, రెండవది షిర్కే అస్గర్. ఒకటి అక్బర్, రెండవది అస్గర్. షిర్కే అక్బర్, షిర్కే అస్గర్. సరే, ఈ విషయాలు తెలుసుకునే ముందుగా దేవుడు, భగవంతుడు, కరుణామయుడు, ప్రభువు, రబ్బు, ఖుదా, సృష్టికర్త, పోషకుడు, పాలకుడు, సృష్టించేవాడు, మరణాన్ని ప్రసాదించేవాడు, మళ్ళీ తిరిగి లేపేవాడు, స్వర్గాన్ని ఇచ్చేవాడు, నరకాన్ని ఇచ్చేవాడు, కర్మల ప్రతిఫలానికి, దినానికి యజమాని, మాలికి యౌమిద్దీన్, ఇలాంటి అనేక పదాలకు, పేర్లకు మరి అనేక భాషల్లో దేవుడు, భగవంతుడు అని, ఖుదా అని, రబ్ అని, గాడ్ అని, లాడ్ అని, యెహో అని, ఇలా అనేక పేర్లు అనేక భాషల్లో చెప్తారు. అరబ్బీ భాషలో ఈ యొక్క పేర్లన్నిటినీ కలిపి అల్లా అనే పేరుతో పిలుస్తారు. అరబ్బీ భాషలో సృష్టికర్త, దేవుడు, భగవంతుడు అనే ఈ యొక్క పదాలని అరబ్బీ భాషలో అల్లా అని అంటారు. తెలుగులో మనం దేవుడు అని అంటే అరబ్బీలో ఈ యొక్క దేవుడు అనే పదాన్ని అల్లా అనే పేరుతో పిలుస్తారు, అల్లా. ఇక రెండవ విషయం ఏమిటంటే తౌహీద్. తౌహీద్ అంటే ఇస్లాం ధర్మంలో అత్యంత ముఖ్యమైన మూలస్తంభం. దీని అర్థం అల్లా అంటే దేవుడు ఒకే ఒక్కడు అని. ఆయన ఇద్దరు కాదు, ఆయన ముగ్గురు కాదు, ఆయన ఒకే ఒక్కడు అని ఇస్లాంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. ఆనాటి ఇస్లాంలో ఖురైషులు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడుగుతారు, మేము కూడా అల్లాని ఆరాధిస్తున్నాం, మాకు ఈ యొక్క చెట్లు అల్లా, ఈ యొక్క బొమ్మలు అల్లా, ఈ యొక్క మనుషులు అల్లా, ఈ యొక్క బాబాలు అల్లా అని ప్రతి దానిని వారు దేవుడితో సమానంగా భావించే ప్రతి దానిని వాళ్ళు అల్లా 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 అని చెప్తూ ఉన్నారు. మేము కూడా అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాం, నువ్వు చెప్పే అల్లా ఎవరు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఆనాటి ఖురైషులు అడిగినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో 112వ సూర అల్ ఇఖ్లాస్ అనే సూరాన్ని అవతరింపజేయడం జరిగింది. దీంట్లో 4 వాక్యాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం, అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాను. కుల్ హువల్లాహు అహద్, అల్లాహు సమద్, లం యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్. కుల్ హువల్లాహు అహద్, ఓ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇలా చెప్పు, ఆయన సృష్టికర్త అనేవాడు, దేవుడు, భగవంతుడు అనేవాడు, నిజమైన ఆరాధ్యుడు, ఆయన ఒకే ఒక్కడు, ఆయన ఇద్దరు కాదు, ఆయన ముగ్గురు కాదు. రెండవది అల్లాహు స్వమద్, అల్లా నిరపేక్షపరుడు, ఏ అక్కర ఏ అవసరం లేనివాడు దేవుడు అనేవాడు. లం యలిద్ వలం యూలద్, ఆయన ఎవరినీ కనలేదు, ఆయన కూడా ఎవ్వరికీ పుట్టినవాడు కాదు. ఇక 4వ వాక్యం వలం యకుల్ లహు కుఫువన్ అహద్, అంటే ఆయనకు సరి సమానుడు, ఆయనతో పోల్చదగినవాడు ఎవ్వడూ లేడు అని దీని యొక్క అర్థం. ఇక ఈ యొక్క తౌహీదులో రెండవ విషయం ఏమిటంటే లా ఇలాహ ఇల్లల్లా, అంటే లా ఇలాహ. దీంట్లో 2 విషయాలు ఉన్నాయి. లా ఇలాహలో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి నఫీ, రెండవది ఇస్బాత్. నఫీ అంటే లా ఇలాహ, ఇస్బాత్ అంటే ఇల్లల్లా. లా ఇలాహ అంటే నఫీ. దీని యొక్క అర్థం ఏ ఆరాధ్యుడు లేడు, అన్ని అసత్య దైవాలను నేను తిరస్కరిస్తూ ఉన్నాను అని. లా ఇలాక, ఇంకెవరూ లేరు, నేను ఒప్పుకుంటున్నాను. ఏమని? ఇస్బాత్ అంటే ఇల్లల్లా, అంటే కేవలం అల్లా తప్ప, అంటే ఒక్క అల్లానే స్థిరపరుస్తూ ఉన్నాను అని. లా ఇలాహ ఇల్లల్లా.
ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు, ఎవరూ కారు, ఒక్క సృష్టికర్త మాత్రమే లేదా ఒక్క దేవుడు మాత్రమే. దీనిని అరబ్బీలో ఒక్క అల్లా మాత్రమే అని చెప్పడం జరుగుతుంది. ఇక దీని యొక్క అసలు అర్థం సృష్టింపబడ్డ వాటిని కాదు, సృష్టికర్తను ఆరాధించాలి. ఆయన సృష్టించిన వాటిని కాదు, ఆయన ఈ యొక్క వీటన్నిటిని సృష్టించిన సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలి, అర్థించాలి అని దీని యొక్క అర్థం. అంటే ఆరాధన అంటే ఏమిటి? ఈ యొక్క విషయం మనం తర్వాత తెలుసుకుందాం. ఆరాధన అంటే నమాజు, రోజా, ఖురాన్ చదవటం ఇవే కాకుండా, జకాతు, సదకా ఇవే కాకుండా మన యొక్క శరీరం ద్వారా, మనసు ద్వారా, అంటే శరీరంతో చేసే ఆరాధనలు ఉన్నాయి, ఆర్థికంగా సంపాదన చేసే ఆరాధనలు ఉన్నాయి, ఇలా ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. అసలు తౌహీద్ అంటే అల్లా తన సృష్టిలో, తన అధికారంలో మరియు ఆరాధనకు అర్హుడు అవ్వడంలో అద్వితీయుడు, అంటే ఒకే ఒక్కడు. ఆయన తన యొక్క సృష్టిలో వేరొకరిని ఆరాధనకు భాగస్వాములుగా చేసుకోలేదు అని మనస్ఫూర్తిగా నమ్మడాన్ని తౌహీద్ అని అంటారు. ఆరాధనలో భాగం ఎవరికీ లేదు, సృష్టిలో భాగం ఎవరికీ లేదు, ఆయన ఒకే ఒక్కడు అని. మరియు దీంట్లో 3 రకాలు ఉన్నాయి అని ఇస్లామిక్ పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ముందుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో చెప్తూ ఉన్నారు ఏమిటి అంటే, ప్రతి యుగంలో, ప్రతి కాలంలో, ప్రతి చరిత్రలో మానవుల్లో నుంచి వారి వారి భాషలో నుండే కొంతమందిని ప్రవక్తలుగా ఎన్నుకొని వారి ద్వారా మానవులకి మంచేది, చెడేది, పాపం అంటే ఏంటి, పుణ్యం అంటే ఏంటి, హరాం అంటే ఏమిటి, హలాల్ అంటే ఏమిటి, షిర్క్ అంటే ఏమిటి, బిదాత్ అంటే ఏమిటి, ఎలా జీవిస్తే స్వర్గంలోకి వెళ్తారు, ఎలా జీవిస్తే నరకానికి గురవుతారు, మరి ఇలాంటి విషయాలని తెలియజేస్తూ వీటితో పాటు చట్టం, న్యాయం, ధర్మం, జీవన పద్ధతులు, ఆరాధనా పద్ధతులు ఇవన్నీ తెలియజేస్తూ వీటితో పాటుగా అనేక కాలాల్లో జరిగిన కొన్ని విషయాలను, చారిత్రక గాథలను, ప్రవక్తల సంఘటనలను, కొన్ని విషయాలను, జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయే భవిష్యవాణిని కూడా ప్రవక్తల ద్వారా, గ్రంథాల ద్వారా, కొన్ని మహిమల ద్వారా, అద్భుతాల ద్వారా మరి దేవుడు మానవాళికి నేర్పి ఉన్నాను, తెలియజేశాను అని ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తూ ఉన్నాడు. ఇలా మొదటి ప్రవక్త ఆదాం అలైహిస్సలాం గారు, మొదటి మానవుడు మరియు మొదటి ప్రవక్త ఆదాం అలైహిస్సలాం గారు అయితే, చివరి ప్రవక్త మరియు ఈ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఈయన కంటే ముందు, అంటే ఈయన చివరి ప్రవక్త అయితే ఈయన కంటే ముందు వచ్చిన ప్రవక్త మరియమ్మ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు, ఈయన మళ్ళా 2వ రాకడలో వస్తాడని ఖురాన్లో చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన ఖురాన్ అనే గ్రంథం అవతరించబడింది. మరియు మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం గారి పైన బైబుల్ అంటే ఇంజీల్ అనే గ్రంథం అవతరించబడింది. దాంట్లో యెహోవా అంటే అల్లా, అల్లా అంటే యెహోవా అని. మరియు అంతకంటే ముందే దావూదు ప్రవక్త గారిపైన జబూర్ అనే గ్రంథం అవతరించిందని, అంతకంటే ముందు మోషే ప్రవక్త లేదా మూసా ప్రవక్త అలైహిస్సలాం, దేవుడు ఈ ప్రవక్తలందరిపైన శాంతి సౌఖ్యాలు కురిపించుగాక, ఈ యొక్క మోషే లేదా మూసా ప్రవక్త గారిపైన జబూర్ అనే గ్రంథం, తౌరాత్ అనే గ్రంథం, దీన్నే మోషే ధర్మశాస్త్రం అని అంటారు. ఈ యొక్క తౌరాత్ గ్రంథాన్ని మోషే ధర్మశాస్త్రం అంటారు. మరి దానికంటే ముందు అబ్రహాం లేదా ఇబ్రాహీం అలైహిస్సలాం, వీరిపైన అబ్రహాం లేఖనాలు అనేటటువంటి లేఖనాలు, మరియు ఇంకా ఇలా 1,24,000 మందికి పైగా ప్రవక్తలు అనేక కాలాలలో, యుగాలలో, చరిత్రలలో పంపబడ్డారు అని అనేక ఇస్లామిక్ చారిత్రక గ్రంథాల్లో, హదీసుల్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. మనం ఈ యొక్క పంపించిన దేవుడు ఎన్నుకున్న ప్రవక్తలని కాదు, దేవుడు ఎన్నుకున్న సృష్టిని కాదు, వీరంతా తెలియజేసినటువంటి ఆ సృష్టికర్త ఎవరనేది దాన్ని గుర్తించి ఆ సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలి, ఆ సృష్టిని కాదు అని ఇక్కడ ప్రతి ప్రవక్త కూడా తెలియజేసినటువంటి విషయాన్ని ఇక్కడ గ్రంథాలలో కూడా తెలియజేయడం జరుగుతుంది. సృష్టిని కాదు, సృష్టికర్తను ఆరాధించాలి అని. ఈ యొక్క బోధించిన బోధకులను కాదు, ఈ యొక్క వారు ఏదైతే బోధించారో దానిని గుర్తించి ఆ సృష్టికర్తని, అలా ఈ యొక్క బోధనల ప్రకారం ఆ సృష్టికర్తని మనం అలా జీవిస్తూ ఆయన్ని ఆరాధించాలి అని, సృష్టికర్తను ఆరాధించాలని ఈ యొక్క ప్రవక్తలందరూ కూడా, గ్రంథాలన్నీ కూడా తెలియజేస్తాయి అన్నమాట. ఇక 3వ విషయం, తౌహీద్లో 3 రకాలు ఉన్నాయని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అవేమిటి? తౌహీదే రుబూబియత్, తౌహీదే ఉలూహియత్, తౌహీదే అస్మా వ సిఫాత్.
తౌహీదే రుబూబియత్ అంటే ఈ యొక్క విశ్వాన్ని సృష్టించిన వాడు మరియు పోషించేవాడు మరియు నియంత్రించేవాడు కేవలం అల్లా మాత్రమేనని నమ్మటాన్ని తౌహీదే రుబూబియత్ అని అంటారు. అంటే పుట్టించేవాడు, మరణాన్ని ఇచ్చేవాడు, తిరిగి లేపేవాడు, మనల్ని పోషించేవాడు, కనిపెట్టుకుని ఉండేవాడు, అన్నీ ఇచ్చేవాడు, తీసుకునేవాడు కూడా. అందుకే ఖురాన్లో అనేక చోట్ల చెప్పడం జరుగుతుంది, అల్లా మనకి ఏదైనా ఇస్తే దాన్ని ఎవరు ఆపలేరు, అల్లా మనకి దేని నుంచైనా ఆపితే ఏదైనా విషయాన్ని దాన్ని ఎవరు ఇవ్వలేరు అని. అల్లా ఎవరికైనా సరైన మార్గం ఇస్తే వారిని ఎవరు మార్గం తప్పించలేరు, అల్లా ఎవరికైనా మార్గం తప్పిస్తే వారికి ఎవరు కూడా సరైన మార్గం చూపించలేరు అని ఖురాన్లో అనేక చోట్ల చెప్పడం జరుగుతుంది. ఇక తౌహీదే ఉలూహియత్ అంటే ఆరాధనలు, నమాజ్, దువా, ఉపవాసం ఇలాంటివన్నీ కూడా కేవలం అల్లాకు మాత్రమే చేయాలి, అల్లా కాకుండా మరెవరిని ఆరాధించకూడదు అని దీని యొక్క అర్థం తౌహీదే ఉలూహియత్. ఇక తౌహీదే అస్మా వ సిఫాత్ అంటే ఏమిటి అంటే ఖురాన్ మరియు హదీసులలో తెలుపబడిన అల్లా యొక్క పేర్లు చాలా ఉన్నాయి, 99 ఇలా అనేక రకాల పేర్లు ఉన్నాయి. ఉదాహరణకి అర్ రెహమాన్, అర్ రహీం మరియు ఆయన గుణాలను యథాతథంగా నమ్మాలి. అల్లా యొక్క పేర్లలో అస్మావా సిఫాత్లో ఏవైతే పేర్లు ఉన్నాయో వాటిని తెలుసుకోవడం, నేర్చుకోవడం, గుర్తుపెట్టుకోవడం, ఆ యొక్క పేర్లతో అల్లాని స్తుతిస్తూ వాటిని నమ్ముతూ మనం జీవిస్తూ అల్లాని ప్రార్థనలో ఆ యొక్క పేర్ల సహాయంతో అల్లాని అర్థించడం. ఇలా ఆరాధనలో 3 రకాలు: తౌహీదే రుబూబియత్, తౌహీదే ఉలూహియత్, తౌహీదే అస్మావా సిఫాత్. ఇకపోతే ముస్లిం కావడానికి మొదటి షరత్ ఏమిటంటే లా ఇలాహ ఇల్లల్లా అంటే అల్లా తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు కారు అని సాక్ష్యం ఇవ్వటం. అంటే దేవుడు సృష్టికర్త తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు కారు అని తెలుగులో దీని యొక్క అర్థం అన్నమాట. ఇక తౌహీదుకు వ్యతిరేకమైనది, ఈ యొక్క సృష్టికర్తను ఆరాధించే దాంట్లో వ్యతిరేకమైనది ఏమిటంటే షిర్కు. షిర్క్ అంటే దేవుడితో పాటు వేరే వాటిని నమ్మటం, దేవుడితో పాటు వేరే వాటిని ఆరాధించడం, దేవుడికి మనం ఇవ్వాల్సిన శరీరంతో, ఆత్మతోటి, సంపాదనతోటి దేవుణ్ణి మెప్పించడం కోసం చేసే ఏదైనా ఆరాధన ఉంది అంటే దానిని దేవుడితో పాటు వేరే వాళ్ళకి కూడా అర్పించడం చేయటాన్ని, ఈ యొక్క ఆరాధనలో వేరే వాళ్ళకి కూడా భాగస్వామ్యం కల్పించడాన్ని షిర్క్ అని అంటారు. ఖురాన్ మరియు హదీసుల్లో గ్రంథాలలో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఏమిటి అంటే నేను ఈ యొక్క షిర్కు తప్ప నేను తలచిన దేనినైనా క్షమించగలుగుతానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు గ్రంథాలలో. మరి తౌహీదుకు వ్యతిరేకమైనది షిర్క్ అన్నమాట. దేవునికి భాగస్వామ్యాన్ని కల్పించడాన్ని షిర్క్ అంటారు. ఇస్లాంలో ఇది క్షమించరాని పాపంగా పరిగణించబడుతూ ఉంది. ఇక ఒక వ్యక్తి ఇస్లాం ప్రకారం చూసినట్లయితే ఒక వ్యక్తి తౌహీదును నిజాయితీగా గనక నమ్మితే మానసిక ప్రశాంతత లభిస్తుందని, స్వేచ్ఛ లభిస్తుందని, స్వర్గం లభిస్తుందని ఖురాన్ మరియు హదీసుల్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. మనం కేవలం ఒక్క దేవునికే జవాబుదారీ అని తెలియడం వల్ల భయం, ఆందోళన తొలగిపోతాయి. మనుషుల్లోనూ మరియు షిర్కు లేదా ఇతర సృష్టిలోని వాటిని పూజించే అటువంటి ఆరాధన బానిస ఇతర వాటిని నమ్మే బానిసత్వం నుండి మనకి విముక్తి లభిస్తుంది. ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు ఏమని, ఎవరైతే దేవుడు తప్ప, సృష్టికర్త తప్ప వేరే ఆరాధకుడు లేడు అని ఈ యొక్క తౌహీదును ఎవరైతే నమ్ముతారో, దానిని నమ్ముతూ ఎవరైతే మరణిస్తారో అటువంటి వ్యక్తి ఖచ్చితంగా స్వర్గంలో ప్రవేశిస్తాడని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. మరియు ఇంకా అనేక హదీసులలో ఎవరి చివరి పలుకు లా ఇలాహ ఇల్లల్లా అవుతుందో వారు ఖచ్చితంగా స్వర్గంలోకి ప్రవేశిస్తారని అనేక హదీసు గ్రంథాలలో చెప్పడం జరుగుతూ ఉంది. ఇక షిర్క్ అంటే తౌహీదుకి వ్యతిరేకం. ఇది తౌహీదును అర్థం చేసుకోవాలంటే షిర్క్ గురించి కూడా మనకు తెలిసి ఉండాలి. దేవునికి ఉన్న అధికారాలను లేదా అర్హతలను వేరొకరికి అంటగట్టడాన్ని, వేరొకరితో పోల్చుకోవడాన్ని, వేరొకరిలో కూడా ఈ యొక్క వీటిని చూసుకోవడాన్ని షిర్క్ అని అంటారు. ఉదాహరణకి అల్లా కాకుండా వేరే శక్తులు మనకు లాభం లేదా నష్టం కలిగిస్తాయని నమ్మటాన్ని ఇది షిర్కులో ఒక భాగం. మరియు ఖురాన్ ప్రకారం షిర్క్ అనేది అతిపెద్ద పాపంగా, దీనిని జుల్మున్
అజీమ్ అంటే అతిపెద్ద పాపంగా షిర్క్ అనేది ఈ యొక్క ఖురాన్లో చెప్పడం జరుగుతూ ఉంది. ఇక మన ప్రతిరోజు జీవితంలో తౌహీద్ కేవలం మాటల్లోనే కాదు, మన యొక్క పనుల్లో కూడా కనిపించాలని ఖురాన్ మరియు హదీస్ తెలియజేస్తూ ఉన్నాయి. అంటే దువా, నమ్మకం. దువా అంటే ప్రార్థన, నమ్మకం అంటే తవక్కుల్. దేవునిపై నమ్మకంని తవక్కుల్ అంటారు. తవక్కుల్ అల్లా అంటే అల్లాపై నమ్మకం. ప్రార్థన, కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం అల్లానే సహాయం కోరడం. ఇక తవక్కుల్ అల్లా అంటే నమ్మకం, దేవుడిపై నమ్మకం. ఫలితం ఏదైనా సరే అది అల్లా నిర్ణయమే అని నమ్మి ప్రయత్నం చేయడం. మరియు మనకి లాభం కానీ నష్టం కానీ ఏదైనా జరిగింది అంటే అది దేవుడి తరపునే జరిగింది అని, మరి మనం దీని నుంచి ఏదైనా కోరుకోవాలంటే కూడా ఆ యొక్క దేవుణ్ణే అర్థించాలి, ఆరాధించాలి, నమ్ముకోవాలి అని ఆయనను మాత్రమే మొరపెట్టుకోవటం. మరియు దేవుడు ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నాడు ఏమంటే, నేను మానవుడిని కొంతమందిని ధనికులుగాను, పేదవారిగాను, మధ్యవర్తిగాను, మధ్యతరగతిగాను నేను పుట్టిస్తాను. కొంతమందికి ఆరోగ్యం ఇచ్చి, కొంతమందికి అనారోగ్యాన్ని ఇచ్చి, కొంతమందికి ఆస్తిపాస్తులు ఇచ్చి, కొంతమందికి ఇవ్వకుండా, కొంతమందికి సంపాదనను కొంతమందికి హెచ్చు తగ్గులుగా ఇచ్చి, కొంతమందికి సంతానాన్ని ఇచ్చి, కొంతమంది ఇవ్వకుండా, కొంతమందికి అందరినీ ఆడపిల్లలు ఇచ్చి, కొంతమందికి అందరికీ మగపిల్లలు ఇచ్చి, కొంతమందికి వారిని కూడా ఇవ్వకుండా, కొంతమందిని ఇచ్చి మళ్ళీ తీసేసుకొని, ఇలా కొంతమందిని మరి ధనికులుగా పేదవారుగా చేసి నేను రకరకాలుగా నేను మనుషులని పరీక్షిస్తాను, అలానే జిన్నులను కూడా పరీక్షిస్తానని దేవుడు ఖురాన్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. మరియు మానవులను జిన్నులను కూడా నేను ఆరాధన కోసమే సృష్టించానని దేవుడు ఖురాన్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. మరియు ఈ యొక్క మనుషులను మట్టిని తయారు చేసి మట్టి నుంచి మనుషులను, అగ్నిని తయారు చేసి అగ్ని యొక్క చివరి కణాల నుంచి జిన్నులను, మరి వెలుతులను తయారు చేసి వెలుతురు నుంచి దైవదూతలను సృష్టించారని దేవుడు ఖురాన్ మరియు హదీస్ గ్రంథాలలో తెలియజేస్తూ ఉన్నారు. ఖురాన్లో ఒక వృత్తాంతం ఉంది. అది అబ్రహాం అనబడే ఇబ్రహీం అలైహిస్సలాం గారి యొక్క వృత్తాంతం. ఖురాన్లో 6వ సూర 76 నుంచి 76, 77, 78, 79 వాక్యాలు. ఖురాన్ ప్రకారం ఇబ్రహీం అలైహిస్సలాం గారు చెప్పినటువంటి ఆలోచించినటువంటి వాక్యం ఇది. ఖురాన్ ప్రకారం సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, ఖగోళాలు ఏవైనా కావచ్చు, అవి మారుతున్న మరియు అస్తమిస్తున్న తీరును గమనించి అవి ఒక సమయంలో రావటం, మరో సమయంలో వెళ్ళిపోవటం, ఇవి చూసి మారిపోయేవి నాకు దైవం కాలేవు, కేవలం వీటిని అన్నిటినీ సృష్టించిన సృష్టికర్తని నేను ఆరాధిస్తాను అని ప్రకటించిన ప్రవక్త హజరత్ ఇబ్రాహీం లేదా అబ్రహాం అలైహిస్సలాం గురించి ఈ వృత్తాంతం ఖురాన్లో 6వ అధ్యాయంలో సూరా అల్ అనామ్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. ఏమని? ఆయన సత్యాన్వేషణ చేసే క్రమంలో జరిగిన సంఘటన క్లుప్తంగా చెప్పాలంటే, రాత్రివేళ ఒక నక్షత్రాన్ని చూసి ఇదే నా ప్రభువు అనుకున్నారు అబ్రహాం లేదా ఇబ్రహీం అలైహిస్సలాం. కానీ అది తర్వాత పొద్దుగాలకి వెళ్ళిపోయింది, అదృశ్యమైపోయేవి నాకు ఇష్టం లేదు, అవి నాకు సన్మార్గం చూపించలేవని అన్నారు. ఇది 6వ సూర 76వ వాక్యం. ఇక చంద్రుడి విషయం, ప్రకాశిస్తున్న చంద్రుడిని చూసి ఇదే నా ప్రభువు అన్నారు. అది కూడా అస్తమించినప్పుడు నా ప్రభువు నాకు మార్గదర్శకత్వం చేయకపోతే నేను దారి తప్పిన వాడిని అవుతాను అని గ్రహించాడు. ఇది 6వ సూర 77వ వాక్యం. ఇక సూర్యుడి విషయం, అన్నిటికంటే పెద్దగా ఉన్న సూర్యుడిని చూసి ఇదే నా ప్రభువు, ఇదే అన్నిటికంటే పెద్దది అన్నారు. అది కూడా అస్తమించినప్పుడు ఆయన తన ప్రజలతో ఇలా అన్నారు, ఓ నా ప్రజలారా, మీరు దైవత్వంలో భాగస్వాములుగా నిలబెట్టే వాటన్నిటితో నాకు సంబంధం లేదు. నేను అన్ని వైపుల నుండి ముఖం తిప్పేసుకున్నాను. ఇక ఆకాశాలను మరియు భూమిని సృష్టించిన వాని వైపుకే నా యొక్క ముఖాన్ని తిప్పుకున్నాను. మరి నేను ముష్రికులలో దైవానికి సాటి కల్పించే వారిలో నేను లేను అని చివరిగా ఆయన 6వ సూర 79వ వాక్యంలో ఖురాన్లో ఈ యొక్క వాక్యం తెలియజేయడం జరుగుతూ ఉంది. ఖురాన్లో సూర అల్ అంబియా 21వ అధ్యాయం 25వ వాక్యం అల్లా ఈ విధంగా చెప్తున్నాడు, మేము నీకంటే పూర్వం చరిత్రలలో పంపిన ప్రతి ప్రవక్తకు నేను తప్ప ఆరాధ్యుడెవరూ లేరు, కాబట్టి నన్నే ఆరాధించండి అని ఇటువంటి వహీ యొక్క సందేశాన్ని
వారికి పంపకుండా నేను ఉండలేదు. ప్రతి కాలంలో, యుగంలో, చరిత్రలో కూడా లా ఇలాహ ఇల్లల్లా, సృష్టికర్త మాత్రమే దేవుడు, ఆయన తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు, ఎవరూ కారు అని ఇదే ప్రతి యుగంలో, ప్రతి ప్రవక్త కూడా ప్రతి కాలంలో, ప్రతి చరిత్రలో దేవుడు తరపున వారు బోధించడం జరిగింది అని ఇక్కడ ఖురాన్లో సూరా అల్ అంబియా 21వ అధ్యాయం 25వ వాక్యంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. దీని అర్థం ఏమిటి అంటే, ఆదాం అలైహిస్సలాం గారి నుంచి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వరకు కూడా వచ్చిన 1,24,000 మందికి పైగా ప్రవక్తలు ఏకైక సందేశం ఈ యొక్క తౌహీద్ అంటే లా ఇలాహ ఇల్లల్లా అన్నమాట. ఇక మొహమ్మద్ రసూలుల్లా అని ఏదైతే ఉందో కల్మాతో పాటు ఇది ప్రతి యుగంలో, ప్రతి కాలంలో వారి యొక్క ప్రవక్తని సాక్ష్యమిస్తూ చెప్తున్నటువంటి వాక్యం. ఈనాటి కాలంలో మనం లా ఇలాహ ఇల్లల్లా మొహమ్మద్ రసూలుల్లా అని సాక్ష్యమిస్తాం. లా ఇలాహ ఇల్లల్లా అంటే దాని యొక్క అర్థం మీకు అర్థమై ఉంటుంది ఇప్పటికే. మరి దేవుడు తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు, కారు అని సాక్ష్యం ఇవ్వడం. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లేదా మొహమ్మద్ రసూలుల్లాహ్ అంటే దీని యొక్క అర్థం ఏమిటంటే, మొహమ్మద్ అనేటటువంటి ఆయన ఈ మానవుల్లోని ఒక వ్యక్తి. ఈయనని అల్లా ఈనాటి కాలంలో ప్రవక్తగా ఎన్నుకున్నాడు. ఆయన కూడా అల్లా యొక్క దాసుడు, అల్లా యొక్క భక్తుడు. అల్లా ఆయన ప్రవక్తగా ఎన్నుకున్నాడు. ఆయన ద్వారా మనకి ఖురాన్ మరియు వహీని దేవుడు మనకి పరిచయం చేశాడు ఈనాటి కాలంలో. మరి అని నేను సాక్ష్యమిస్తూ ఉన్నాను అని మనం నమ్మటాన్ని, తిరిగి సాక్ష్యం ఇవ్వటాన్ని మొహమ్మద్ రసూలుల్లాహ్, మొహమ్మద్ అనేటటువంటి ఆయన దేవుని యొక్క ప్రవక్త ఈనాటి కాలంలో అని సాక్ష్యం ఇవ్వటాన్ని మొహమ్మద్ రసూలుల్లాహ్ అంటాం. అందుకే ఈ యొక్క కల్మా ఏమిటి? లా ఇలాహ ఇల్లల్లా మొహమ్మద్ రసూలుల్లాహ్. మనం మొహమ్మద్ ప్రవక్త గారిని ఆరాధించట్లేదు. మొహమ్మద్ ప్రవక్త గారిని ఆయన భగవంతుడితో సమానంగా మనం చేయట్లేదు. కేవలం ఆయన ఒక ప్రవక్తగా నమ్ముతున్నాం, ఆయన ఒక మానవుడిగా నమ్ముతున్నాం. మనం అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాం. మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తరపున గురించి మనం దరూదు పంపిస్తూ ఉన్నాం. ఏమని అల్లా ఖురాన్లో చెప్తున్నాడు, నేను కూడా దరూదు పంపిస్తున్నాను మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, దైవదూతలు కూడా పంపిస్తున్నారు, మీరు కూడా పంపించండి అని. మరియు ఎవరైతే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పేరు తీసుకున్నాక ఎవరైతే దరూదు పంపలేదో వారు నాశనం అయిపోతారు అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకసారి జిబ్రీల్ అలైహిస్సలాం గారు చెప్పినప్పుడు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకసారి ఆమీన్ అని చెప్పారు. మరియు రంజాన్ నెల పొంది కూడా ఎవరైతే శుభాలు పొందకుండా వారు ఆ యొక్క నెలని పాడు చేసుకున్నారో వారు కూడా నాశనం అయిపోయారు అని దైవదూత జిబ్రీల్ అలైహిస్సలాం గారు, గాబ్రియల్ అలైహిస్సలాం గారు అన్నప్పుడు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆమీన్ అన్నారు. మరియు ఎవరైతే ముసలితనంలో తల్లిదండ్రులని లేదా తల్లిని లేదా తండ్రిని పొంది ఉండి కూడా వారికి ఎవరైతే సేవ చేసుకోలేకపోయారో వారు కూడా నాశనం అయిపోతారు అని జిబ్రీల్ అనబడే గాబ్రియల్ దైవదూత అన్నప్పుడు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆమీన్ అని చెప్పారు. అంటే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పేరు తీసుకున్నా, విన్నా, రాసినా, మాట్లాడినా మనం సల్లల్లాహు అలైహి వసల్లం అనైనా చెప్పాలి. అంటే దేవుడు ఈ యొక్క ప్రవక్త పైన శాంతి సౌఖ్యాలు కురిపించుగాక ఆమీన్ అని చిన్నగా దరూద్ అనమాట. అంటే మరి అల్లా ఆయనను దీవిస్తాడు, దైవదూతలు కూడా దీవిస్తున్నారు, మనం కూడా దీవిస్తున్నాం. అంటే ఉదాహరణకి మనం ఎవరినైనా దీవించాలంటే ఏమంటాం? మీరు నిండు నూరేళ్ళు సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లాలి, మంచిగా ఉండాలి, మీకు నరకం నుంచి రక్షించబడాలి, స్వర్గం దొరకాలి అని. అలానే మరి దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తరపున మన ఇంటి దరూదు పంపించడం అంటే ఏమిటి అంటే, మనం ఇప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీవిస్తాడు ఆయన్ని, ఆ దీవెన వేరే ఉంటుంది. దైవదూతలు మరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తరపున అల్లాని ప్రార్థిస్తారు, అదొక రకమైన దరూదు. మనం పంపించే దరూదు ఎలా ఉంటుంది అంటే, ఉదాహరణకి దరూద్ ఇబ్రహీం ఉంది. దాని యొక్క అర్థం ఏమిటంటే, వాళ్ళ ఇబ్రహీం అలైహిస్సలాం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంతి సౌఖ్యాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన, ఈ యొక్క సమాజం పైన కూడా మీ యొక్క శాంతి సౌఖ్యాలు కురిపించండి. మకామే మొహమ్మద్కు ప్రవక్త గారిని వారసును చేసి అంతిమ దినం రోజు వసీలతా స్థానం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించడం వల్ల ఆమీన్. ఇది దరూద్ అనమాట. అంటే మనం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడగట్లేదు, మొక్కట్లేదు. ఆయన కోసం మనం ఆయనను దీవిస్తూ ఉన్నాం, లేదా ఆయన తరపున అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాం ఆయన కోసం. దీనినే దరూద్ అని అంటాం. చాలామంది ముస్లింలు మరి ఈ యొక్క విషయాన్ని కూడా అర్థం చేసుకునే వారు కొంతమంది దీంట్లో అపోహల్లో ఉన్నారు. వారికి ఇప్పుడు ఈ యొక్క విషయం అర్థమైంది అనుకుంటున్నాను. మరి ఏది ఏమైతే మనం ఈ యొక్క
తౌహీదులో అంటే అల్లాతో పాటు వేరెవరిని కూడా ఆరాధనలో భాగస్వామ్యం కల్పించకూడదు. అంటే ఈ యొక్క ప్రవక్తలను కూడా భాగస్వాములుగా కల్పించకూడదు. ప్రవక్తలని ప్రవక్తలుగానే నమ్మాలి, ప్రవక్తలుగానే ఇష్టపడాలి, ప్రవక్తలుగానే వారిని చూడాలి. మరి ఆ యొక్క ప్రవక్తలు కూడా మానవులేనని, వారు కూడా అన్నం తిన్నారు, వారు కూడా పడుకున్నారు, వారు కూడా లేచారు, వారు కూడా నమాజులు చేశారు, వారు కూడా పెళ్లి చేసుకున్నారు అని ఇలాంటి అనేక విషయం మరియు ఖురాన్లో 2వ సూరా అల్ బకరాలో తెలియజేయడం జరిగింది. మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చెప్తున్నారు ఖురాన్లో చివరి 4-5 వాక్యాలలో అంటే, నా యొక్క ప్రవక్తలలో ఏ ప్రవక్తని కూడా ఒకరు పెద్ద, ఒకరు చిన్న, ఒకరు గొప్ప, ఒకరు కాదు అని ఈ విధంగా భేదాభావాలు పాటించకండి. నేను ఎన్నుకున్న ప్రవక్తలందరూ కూడా ఈ యొక్క నేను తెలియజేయమన్న విషయాలు ప్రజలకు తెలియజేయడం వరకే వారి యొక్క పని అని, మీరు మానవుల్లో ప్రవక్తల్లో ఎటువంటి భేదభావాన్ని చూడకండి అని, వారి యొక్క బాధ్యత ఏమిటంటే దేవుడు తెలియజేయమన్న విషయాలను ప్రజలకు తెలియజేయటమే వారి యొక్క బాధ్యత అని మరి ఈ విధంగా ఖురాన్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇక తౌహీద్ వల్ల మనకి కొన్ని లాభాలు కలుగుతాయని ఇస్లాం చెప్తూ ఉంది. తౌహీద్ వల్ల లాభాలు కలగడం అంటే ఏమిటి? మనోధైర్యం, అధర్మం నుండి విముక్తి, పాపాల నుండి క్షమాపణ, సమానత్వం మరియు విజయం, స్వర్గం. అల్లా ఒక్కడే నాకు తోడు ఉన్నాడు అనే నమ్మకం మనిషిని ఏ కష్టంలోనూ కుంగిపోనివ్వదు. ఎన్ని కష్టాలు, నష్టాలు, బాధలు వచ్చినా, అనారోగ్యం కలిగిన, బాధ కలిగిన, ఏదైనా దిగులుగా ఉన్నా ఈ యొక్క అల్లాను తలుచుకోగానే మరి మనం ఆత్మహత్యలు చేసుకోకుండా మరియు నిరుత్సాహపడకుండా, అధైర్యపడకుండా మనకి ధైర్యం అనేది కలుగుతుంది. ఇక రెండవది, ఎందుకంటే ఇది అల్లా తరపునే జరిగింది అని మనం నమ్ముతాం కాబట్టి. ఇక రెండవది, మనుషుల ముందు లేదా వస్తువుల ముందు తల వంచే అవసరం మనకు ఉండదు. కేవలం సృష్టికర్త ముందు మాత్రమే మనం తల వంచుతాం. ఇక ఒక వ్యక్తి హృదయంలో నిజమైన తౌహీద్ కనుక ఉంటే అల్లా అతని పట్ల అత్యంత కారుణ్యంతో ఉంటాడు. అతడు చేసే ప్రార్థనను స్వీకరిస్తాడు, అతని యొక్క పాపాలను క్షమిస్తాడు. మరి ఇక తౌహీద్ వల్ల అందరూ అల్లా యొక్క దాసులే అనే భావన కలుగుతుంది. అంటే ఒక వ్యక్తి ముస్లిం అయినా, ముస్లిం కాకపోయినా సరే అందరూ ఆదాం యొక్క సంతానం అని ఏదైతే ఖురాన్లో చెప్పబడిందో మరి అందరినీ సృష్టించింది ఆ యొక్క సృష్టికర్తనే. వారు దేవుణ్ణి నమ్మినా నమ్మకున్నా వారిని సృష్టించింది, పోషించేది, పరిపాలించేది, మరణాన్ని ఇచ్చేది, మళ్ళీ తిరిగి లేపేది, వారికి ఉపాధినిచ్చేది మరియు కర్మల యొక్క తీర్పును బట్టి స్వర్గం లేదా నరకం ఇచ్చేది కూడా ఆ దేవుడే. అందుకని మనం ఎవరితో కొట్లాడకూడదు, ఎవరితో గొడవ పడకూడదు, మన మూలంగా కల్లోలాన్ని రేకెత్తించకూడదని ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హదీసులో తెలియజేయడం జరిగింది. మరి మనం ఎవరి పట్ల ద్వేషంతో కలిగి ఉండకూడదు, వారు ముస్లింలు కాకపోయినా సరే. మరియు ఖురాన్లో ఇంకొక విషయం కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే మరి ఇస్లాం తెలిసినా తెలియకపోయినా సరే, ఎవరైతే వేటినైతే దేవీ దేవతలుగా భావిస్తూ ఉన్నారో, పూజిస్తూ ఉన్నారో, నమ్ముతూ ఉన్నారో వాటిని మీరు ద్వేషించకండి, వాటిని మీరు తిట్టకండి, వాటిని మీరు పాడు చేయకండి, అటువంటి వారిని మీరు ఇబ్బంది పెట్టకండి అని ఖురాన్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇటువంటి కల్లోలాలకి, ఇటువంటి గొడవలకి మీరు కారణం కాకండి, ఇటువంటి వాటి జోలికి మీరు వెళ్ళకండి, వారిని అవమానపరచకండి, వారిని ఇబ్బంది పెట్టకండి, వాటిని కానీ నాశనం చేయకండి, వాటిని ఏమనకండి, తిట్టకండి అని కూడా చెప్పడం జరిగింది. ఇక ఇంకొక విషయం, మీరు అన్యాయంగా ఒక ప్రాణిని చంపితే కనుక ప్రపంచంలో ఉన్న ప్రాణులందరినీ చంపితే ఎంత పాపమో అంత పాపమని, మీరు ఒక ప్రాణిని కాపాడితే కనుక మరి ప్రపంచంలో ఉన్న ప్రాణులందరినీ కాపాడితే ఎంత పుణ్యమో అంత పుణ్యమని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. మరియు మీ మూలంగా సమాజంలో పాపం, కొట్లాటలు, గొడవలు, హరాము, షిర్కు, బిదాతు మరియు అన్యాయం ఇటువంటివి జరగకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి చెప్పడం జరుగుతుంది. ఒక వ్యక్తి అతడు ముస్లిం అయినా, ముస్లిం కాకపోయినా సరే మన మూలంగా ఎవరైనా ఒక వ్యక్తి నష్టపోయినా, కష్టపడ్డా, బాధపడ్డా అటువంటి వ్యక్తిని ఇస్లాంలో మజ్లూమ్ అని అంటారు. ఎవరైనా సరే అతడు ముస్లిం అయినా, ముస్లిం కాకపోయినా సరే ఈ యొక్క మజ్లూమ్ యొక్క దువా 7 ఆకాశాలను చీల్చుకొని అల్లా వద్దకు చేరుకుంటుంది అని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. అతడు శపించినా,
అతడు శపించినా, అతడు ప్రార్థన చేసినా, అతడు బాధపడ్డా, అతడు ఏడ్చినా కూడా అతని యొక్క ఆర్తనాదం అనేది 7 ఆకాశాలు చీల్చుకొని అల్లా వద్దకు చేరుకుంటుంది. అతడు ముస్లిం అయినా ముస్లిం కాకపోయినా అని. మరి అదా మన మూలంగా ఎవరు ఇబ్బంది పడకుండా, నష్టపడకుండా, బాధపడకుండా, కష్టపడకుండా, మన మూలంగా ఎవరిని మోసం కాకుండా మనం చూసుకోవాలి. మన యొక్క వ్యాపారంలో కానీ, జాబులో కానీ, మన యొక్క జీవితంలో కానీ మనం జీవించడం కోసం వేరే వారిని ఇబ్బంది పెట్టకూడదు అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇంకొక విషయం ఏమిటి అంటే, ఇరుగు పొరుగు వారిపైన దేవుడు హక్కులు పెట్టాడు. నమాజు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్జుమ్రాలు, దాన ధర్మాలు ఇవే ఆరాధనలు కాదు, ఇవన్నీ ఆరాధనలే, ఇవన్నీ చేయాలి కూడా. వీటితో పాటు మన ఇరుగు పొరుగు వారు ముస్లింలైనా ముస్లింలు కాకపోయినా వారితో కూడా మనం మంచిగా మెలగాలి. వారు ఇబ్బందుల్లో, కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో ఉంటే మనం హ్యాపీగా జీవించడం సరైన పద్ధతి కాదు. హిజాబ్ అంటే కేవలం బురకా మాత్రమే కాదు. హిజాబ్ అంటే వేరే వారు బాధల్లో ఉంటే వాళ్ళ ముందు మనం హ్యాపీగా తిరగడం సరైన పద్ధతి కాదు. ఇక్కడ హిజాబ్ అనేది ఉంది. ఒక వ్యక్తి తండ్రి లేకపోతే మన యొక్క తండ్రి గురించి ఆయన దగ్గర గొప్పలు చెప్పుకోకూడదు. ఒక వ్యక్తి కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో ఉంటే మరి మనం వెళ్ళి మన యొక్క సంతోషాన్ని అతని దగ్గర చెప్పుకోకూడదు. ఇక్కడ కూడా హిజాబ్ అంటే పరదా ఉంది ఇటువంటి విషయాలలో కూడా. అందుకని మనం గొప్పలు చెప్పుకోవడం కానీ, అహం చూపించడం కానీ, పిసినారుగా ఉండటం కానీ, కొట్లాటలు గొడవలు పెట్టడం కానీ ఇటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు. ఇవన్నీ కూడా ఆరాధనలో భాగాలే అని గుర్తుపెట్టుకోవాలి మనం. మరి తౌహీదులో అనేక రకాలు ఉన్నాయని చెప్పిన కదా. మరి అల్లా యొక్క మాటని, దేవుని యొక్క మాటని వినటం, నమ్మటం, విశ్వసించడం, దాని ప్రకారం జీవించడం కూడా ఈ యొక్క తౌహీదులో ఒక భాగం. మరి ఒక వ్యక్తి ముస్లిం అయినా ముస్లిం కాకపోయినా సరే మనం వారందరితో కూడా కలిసి మెలిసి జీవించడం కోసం ప్రయత్నించాలి. ఇక ఇంకొక విషయం, మరణించే సమయంలో ఎవరి చివరి పరుకు లా ఇలాహా ఇల్లల్లాహ్ అవుతుందో వారికి ఖచ్చితంగా స్వర్గం లభిస్తుందని మరి ఇస్లాం తెలియజేస్తూ ఉంది. ఇది తౌహీదును నమ్మిన వారికి మరి చాలా ఉపయోగపడుతుందని ఇక్కడ ఇస్లాంలో తెలియజేయడం జరుగుతుంది. ఇక షిర్కులో 2 రకాలని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా. ఒకటి ఏమిటి? షిర్కే అక్బర్, రెండవది షిర్కే అస్గార్. ఇక షిర్కే అక్బర్ అంటే అల్లా కాకుండా ఇతరులను కూడా మరి ఆరాధించడాన్ని, నమ్మటాన్ని, మనం చనిపోయిన వారిని, ఉదాహరణకి చనిపోయిన వారిని అంటే సమాధులని, బాబాలని ఇటువంటి వారిని నమ్మటం, తావీజులని, ఇటువంటి వస్తువులని నమ్మటం ఇలాంటిది అనమాట. ఇది ఇస్లాం నుండి మనిషిని దూరం చేస్తుందని ఇస్లాం, ఖురాన్, హదీసులు తెలియజేస్తూ ఉన్నాయి. ఇక ఇది షిర్కే అక్బర్ అంటారు దీన్ని. ఇక షిర్కే అస్గర్ అంటే ఉదాహరణకి రియా, ప్రదర్శన బుద్ధి. నమాజ్ చదివేటప్పుడు ఇతరులు చూడాలని చదవటం కూడా ఒక రకమైన చిన్న షిర్క్ లాంటిది అని చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకి నేను ఖురాన్లో 107వ సూరా చదివి వినిపిస్తాను. మీరు ఇంతకుముందు చాలాసార్లు ఈ యొక్క సూరాన్ని చదివే ఉంటారు అనుకుంటున్నాను, కానీ నేను ఈరోజు చదవడానికి ప్రయత్నిస్తాను. ఖురాన్లో 107వ సూరా అల్ మావూన్. ఈ యొక్క సూరాలో 7 వాక్యాలు ఉన్నాయి. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. అరైతల్లజీ యుకజ్జిబు బిద్దున్ ఫజాలికల్లజీ యదు ఉల్ యతీం వలా యహుద్వు అలత్వ అమిల్ మిస్కీన్ ఫ వైలుల్ లిల్ ముస్వల్లీన్ అల్లజీనహుం అన్ స్వలాతిహిం సాహూన్ అల్లజీనహుం యురావూన్ వా యౌమ్ నౌనల్ మావున్. చూడండి, నాకు అరబ్బీ చదవడానికి ఇబ్బందిగా ఉన్నా సరే నన్ను క్షమించాలి. కాకపోతే మీరు చదవడం కోసం ప్రయత్నించండి. నేను దీన్ని ఉన్నది ఉన్నట్లుగా నేను తెలుగులో అర్థం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. తీర్పు దినమును ధిక్కరించేవాడిని నీవు చూసావా? వీడే అనాథను గెంటి వేసేవాడు. నిరుపేదకు అన్నం పెట్టమని కనీసం ఇతరులకు ప్రేరేపించనివాడు. ఆ నమాజీలకు వినాశనం తప్పదు. వైల్ అనే నరకస్థానం వారి కోసం ఉన్నది. ఎందుకంటే వారు తమ నమాజుల పట్ల అశ్రద్ధ వహిస్తారు. వారు ఒకవేళ నమాజు చేసినా పరులకు చూపడానికి చేస్తారు. అతి సామాన్యమైన వాడుక వస్తువులు సైతం ఇతరులకు ఇవ్వటానికి వారు నిరాకరిస్తారు. అంటే ఇది షిర్కే అస్గర్ అని చెప్పడం జరుగుతూ ఉంది. ఇకపోతే కలిమా తయ్యబా, దీని గురించి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్. దీంట్లో 2 భాగాలు ఉన్నాయి, నఫీ,
ఇస్బాత్. లా ఇలహ అంటే నఫీ అని, ఇల్లల్లా అంటే ఇస్బాత్ అని. లా ఇలహ అంటే ఎవరూ లేరు ఆరాధనకి, ఇల్లల్లా అంటే కేవలం ఆ యొక్క సృష్టికర్త తప్ప, లేదా కేవలం ఆ యొక్క దేవుడు తప్ప, లేదా కేవలం అరబ్బీలో కేవలం ఆ అల్లా తప్ప అని. ఇక లా ఇలాహ ఇల్లల్లా ఆరాధనకి ఎవరూ లేరు, ఎవరూ కారు, ఒక్క ఆ దేవుడు తప్ప, లేదా సృష్టికర్త తప్ప, అరబ్బీలో కేవలం అల్లా తప్ప అని. ఇక ఇలాంటి ఈ యొక్క విషయం మీకు తౌహీద్ అంటే ఏమిటో అర్థమై ఉంటుంది. ఇప్పుడు నేను అసలు ఆరాధన అంటే ఏమిటి, ఇస్లాం పద్ధతిలో ఆరాధన అంటే ఏమిటి, ఆరాధన ఎన్ని రకాలు అనే విషయం ఒక చిన్నగా క్లుప్తంగా చెప్పడం కోసం ప్రయత్నిస్తున్నాను. ఆరాధనని ఇస్లాంలో ఇబాదత్ అని అంటారు. అల్లా మెచ్చే ప్రతి పనిని ఇబాదత్ అని పిలుస్తారు. అంటే మనం చేసే పనులు కానీ, మాట్లాడే మాటలు కానీ, మన సంకల్పాలు, నియతులు అల్లా ఆజ్ఞలకు అనుగుణంగా ఉంటే అవన్నీ కూడా ఆరాధన కిందికే వస్తాయి. మన పనుల్లో ఆరాధన ఉంటుంది, మన మాటల్లో ఆరాధన ఉంటుంది, మన యొక్క సంకల్పంలో ఆరాధన ఉంటుంది, మన యొక్క నియతలో ఆరాధన ఉంటుంది. వీటన్నిటిలో అల్లా యొక్క ఆజ్ఞలను వినటం, నమ్మటం, పాటించడం, ఆచరించడం, ప్రతి దానిలో కూడా ఆరాధన అనేది, ఇబాదత్ అనేది దాగి ఉంది. ముస్లింలు చేసే ప్రతి మంచి పని వెనుక అల్లాను ప్రసన్నం చేసుకోవాలనే ఉద్దేశంతోనే చేస్తారు. ఈ యొక్క పని అల్లా స్వీకరించాలి అని, దీని ద్వారా ఈ లోకంలోనూ, ఆలమే బర్జక్ సమాధి జీవితంలోనూ, ప్రళయ దినం రోజు, తీర్పు దినం రోజు, మానవులు మళ్ళీ తిరిగి లేపబడే రోజు, మరియు స్వర్గంలోనూ దేవుని యొక్క ప్రతిఫలం మనకి లభించాలి అని, నరకం నుంచి రక్షించబడాలని, భోగభాగ్యాలు ఇహపరలోకాల్లో మనకి లాభాలు దొరకాలని, అల్లాను ప్రసన్నం చేసుకోవడం కోసమే మన జీవితంలో చేసే ఏ పనైనా సరే నిజమైన విశ్వాసి చేయడం కోసం ప్రయత్నిస్తాడు. అలా ఉద్దేశం ఉంటే అది ఆరాధనగా పరిగణించబడుతుంది ఇస్లాంలో. దేవుణ్ణి అల్లాను ప్రసన్నం చేసుకోవాలని చేసే ప్రతి పని కూడా ఆరాధన కిందికే వస్తుంది. ఇక ఆరాధనలో రకాలు, ఇస్లామియా పండితులు ఆరాధనను ప్రధానంగా 3 భాగాలుగా చెప్పారు. ఒకటి శారీరక ఆరాధన, దీనిని బదినీ ఇబాదత్ అంటారు. రెండవది ఆర్థిక ఆరాధన, మాలీ ఇబాదత్ అంటారు. మూడవది శరీరం మరియు ఆర్థిక ఆరాధన, అంటే బదనీ మరియు మాలీ ఇబాదత్. శరీరం ద్వారా చేసే పనులు, శరీరం ద్వారా మరియు ఆత్మ ద్వారా కూడా నమాజ్, రోజుకి ప్రతిరోజు 5 సార్లు చేసే నమాజ్, మరియు ఇది నమాజు ద్వారాను, శరీరం ద్వారాను, ఆత్మ ద్వారా కూడా చేస్తాం. మన మనస్సు ద్వారాను, శరీరం ద్వారా. ఇక రోజా అంటే ఉపవాసం, రంజాన్ నెలలో నెల మొత్తం ఉండే ఉపవాసాలు కానీ, మరియు ఇతర నఫిల్ సున్నత్ ఉపవాసాలు కానీ, నఫిల్ రోజాలు కానీ, నఫిల్ నమాజులు కానీ, ఇవన్నీ శరీరంతో మరియు ఆత్మతో కూడా చేసే ఆరాధనలు. ఇక ఖురాన్ చదవటం, దైవ గ్రంథాన్ని చదవటం కూడా ఆరాధనలో భాగమే. ఖురాన్ని చదవటం, ఖురాన్ని వినటం, ఖురాన్ని నేర్పించటం, ఖురాన్ నేర్చుకోవటం, ఖురాన్ని పంచటం, ఖురాన్ని ఇతరుల దాకా చేర్చడం, మనకు తెలిసిన ఒక్క వాక్యాన్నైనా సరే ఇతరులకి బోధించడం, చెప్పడం, చేర్చటం, ఇవన్నీ కూడా ఆరాధనలో భాగమేనని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే అల్లాను ప్రసన్నం చేసుకోవాలనే ఉద్దేశంతో చేసే ప్రతి పని కూడా ఆరాధనలో భాగంగానే ఇస్లాం తెలియజేస్తూ ఉంది. ఇక ఆర్థిక ఆరాధనలు, మాలీ ఇబాదత్, సంపాదించిన సంపదను అల్లా మార్గంలో ఖర్చు చేయడాన్ని మాలీ ఇబాదత్ అంటే ఆర్థిక ఆరాధన అని అంటారు. ఉదాహరణకి జకాత్ అంటే ధనవంతులు తమ యొక్క ఆస్తిలో నుంచి పేదలకు ఇచ్చే విధి దానాన్ని 2.5% మన యొక్క సంపదలో నుంచి ప్రతి సంవత్సరం కూడా తీసి మన యొక్క బంధువులకు, పేదవారికి, అడిగేవారికి, అడగని వారికి, బాటసారులకి, ఇంకా అనేక రకాల పద్ధతులు, మస్జిదులకి, మదరసాలకి, రోడ్లు, స్కూళ్ళు, కాలేజీలు, ఇలా ఇంకా అనేక విషయాలలో, హాస్పిటళ్ళు, ఇంకా అనేక విషయాలలో ఖర్చు పెట్టాలి. కానీ ముందుగా మన యొక్క బంధుత్వంలో ఉన్నటువంటి, మరి పేదరికంలో ఉన్నటువంటి, అప్పుల్లో, ఆకలి దప్పికలో, ఇబ్బందుల్లో, అనారోగ్యంతో ఉన్న
జాబు లేక లేకుంటే ఇంకా కుటుంబాన్ని పోషించలేక బాధపడుతూ అప్పుల్లో కూరుకుపోయిన బంధువులు ఎవరైతే ఉన్నారో ముందుగా వారికి సహాయం చేస్తూ దానితో పాటు ఇరుగు పొరుగు వారు మరియు ఇంకా అనేక రకాల సమాజ సేవకు సంబంధించిన విషయాల్లో కూడా దేవుణ్ణి మెప్పిస్తూ దేవుణ్ణి ఆరాధించడం కోసం ఈ యొక్క మంచి పనులు చేయాలి. మరియు సదకా అంటే స్వచ్ఛందంగా ఇచ్చే దాన ధర్మాలు కూడా ఉన్నాయన్నమాట. మనం మరణించిన తల్లిదండ్రుల తరపున మరియు బ్రతికి ఉన్న మన తరపున మన కుటుంబం తరపున మరియు దేవుణ్ణి మెప్పించడం కోసం చేసే మంచి ఆరాధనలు, పనులు, సమాజ సేవ, దాన ధర్మాలు, అది ఆహారం కావచ్చు, బట్టలు కావచ్చు, వస్తువులు కావచ్చు, డబ్బు కావచ్చు, స్థలం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇక కొంతమంది వక్ఫ్ అంటే స్థలాలు కూడా కొన్నిటికి ఇస్తారు, వస్తువులు కూడా ఇస్తారు. ఇలా ఇంకా వీటన్నిటిలో కూడా అనేక రకాల మాలీ ఇబాదత్ ఉంది. అది భూమి అయినా కావచ్చు, వస్తువులైనా కావచ్చు, డబ్బు అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇంకొకటి, ఎవరికైతే అధికారం ఉందో, ఎవరికైతే శక్తి ఉందో, మన యొక్క బలం ద్వారాను, జ్ఞానం ద్వారాను, డబ్బు ద్వారాను ఏ విధంగా తోస్తే ఆ విధంగా ప్రతి దాంట్లో కూడా ఆరాధన అని ఉంది. ఈ యొక్క ఆరాధన దేవుణ్ణి మెప్పించడం కోసం చేసే ప్రతి పని కూడా ఇబాదత్. దేవుడి యొక్క ఆజ్ఞ ప్రకారం జీవించడం, షిర్కు నుంచి దూరంగా ఉండటం, హరాం నుంచి రక్షణ పొందడం, హలాల్ రోజీ రోటే కోసం ప్రయత్నించడం, మరియు ఉపాధి కోసం ప్రయత్నించడం, మరియు పాపాల నుంచి రక్షణ పొందడం, పుణ్యాల కోసం ప్రయత్నించడం, ఒక భార్యని పిల్లల్ని పోషించడం కోసం ఒక ధర్మబద్ధమైనటువంటి మంచి ఒక బిజినెస్ కానీ వ్యాపారం కానీ జాబ్ కోసం ప్రయత్నిస్తూ, మరి దేవుడు మనపై పెట్టిన బాధ్యతలు నెరవేర్చడం కోసం చేసే పనిలో కానీ, తల్లిదండ్రులను చూసుకునే ప్రతి విషయంలో కానీ, మరియు ఇరుగు పొరుగు వారిని చూసుకునే ప్రతి విషయంలో కానీ, ప్రతి విషయంలో కూడా ఆరాధన అనేది దాగి ఉంది. ఇక శారీరక మరియు ఆర్థిక ఆరాధనలో ఇందులో శరీరం కష్టపడాలి మరియు డబ్బు కూడా ఖర్చు ఉంటుంది. ఉదాహరణకి హజ్ యాత్ర కూడా దీంట్లో ఉంది. శక్తి ఉన్నవారు జీవితంలో ఒక్కసారైనా మక్కాకి వెళ్ళి హజ్ చేయాలని ఉన్నారు, మరియు ఉమ్రా కూడా చేయవచ్చు. సరే, ఒక హజ్ లేదా ఉమ్రా అల్హమ్దుల్లా చేయాలనుకున్న వారు చేయవచ్చు. కానీ ముఖ్యంగా మనతోటి ఇంకా హజ్ చేసిన తర్వాత ఇంకా మనతోటి ఎవరైతే ఇంకా ఇబ్బందుల్లో మన చుట్టుపక్కల ఉన్నారో వారికి ఇంకెక్కువ సేవలు చేయడం మంచిది. ఇది కేవలం నా సలహా మాత్రమే. ఇక ఇతర రూపాలు ఇవే కాకుండా ఇస్లాంలో మరికొన్ని ముఖ్యమైన అంశాలు కూడా ఆరాధనగా పరిగణించబడతాయి. మన యొక్క నడవడిక, దీన్ని అఖ్లాక్ అంటారు. తల్లిదండ్రులను గౌరవించడం, పొరుగువారితో మంచిగా ఉండడం, నిజం మాట్లాడటం, వీటిల్లో కూడా ఆరాధన అనేది దాగి ఉంది అఖ్లాక్లో. ఇక జీవనోపాధిలో హలాల్ అంటే ధర్మబద్ధమైన సంపాదనలో మార్గంలో కష్టపడి సంపాదించడం, ఇక ధర్మ సంబంధిత లేదా లోక కళ్యాణం కోసం జ్ఞానాన్ని ఆర్జించడం, ఆ యొక్క జ్ఞానాన్ని ఇతరులకు నేర్చుకోవడం, వీటిల్లో కూడా ఆరాధన అనేది దాగి ఉంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఖురాన్ని వినటం, నేర్పించడం, వినటం, ఇతరులకు ఒక్క వాక్యాలైనా తెలియజేయడం, ఈ దీంట్లో కూడా ఈ యొక్క జ్ఞానాన్ని ఇతరులకు తెలియజేయడంలో కూడా, నేర్చుకోవడంలో కూడా, నేర్పించడంలో కూడా అలిఫ్ అనే ఒక అక్షరం, లామ్ అనే ఒక అక్షరం, లామ్, అలిఫ్, లామ్, మీమ్, ఇలా ప్రతి అక్షరం ఏదైతే ఉందో అలిఫ్, బా, తా అనే ఎలాగైతే ABCD అని ఇంగ్లీష్లో ఉన్నాయో, ఇలా అరబీలో ఒక్కొక్క అక్షరం నేర్చుకోవడంలో, నేర్పించడంలో, ఇతరులకు తెలియజేయడంలో కూడా ఆరాధన అనేది, పుణ్యాలు అనేవి దాగి ఉన్నాయి అని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. ఇక ఖురాన్లో 51వ అధ్యాయం 56వ వాక్యం, నేను జిన్నాతులను మరియు మానవులను కేవలం నన్ను ఆరాధించడానికే సృష్టించాను అని అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నాడు. ఇక చివరిగా నేను కొన్ని ఖురాన్ వాక్యాలు చదివి ముగిస్తాను. అవి ఏమిటంటే ఖురాన్లో సూరా అల్ ఫలక్, సూరా అన్నాస్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. కుల్ ఔజు బిరబ్బిల్ ఫలక్, మిన్ షర్రి మా కలక్, వమిన్ షర్రి గాసికిన్ ఇజా వకబ్, వమిన్ షర్రిన్ నఫాత్సాహి ఫిల్ ఉకద్, వమిన్ షర్రి హాసిదీన్ ఇజా హసద్. చెప్పు, నేను ప్రాతకాల ప్రభువు శరణ కోరుతున్నాను. ఆయన సృష్టించిన వాటన్నిటి కేడు నుంచి, కటికి చీకటి కమ్ముకున్నప్పటి రాత్రి చీకటి కేడు నుంచి, మంత్రించి ముడులలో ఊదేవారి కేడు నుంచి, అసూయాపరుడు అసూయ చెందినప్పటి కేడు నుంచి నేను నా ప్రభువు రక్షణ కోరుతూ ఉన్నాను. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. కుల్ ఔజు బిరబ్బిన్ నాస్, మలికిన్ నాస్, ఇలాహిన్ నాస్, మిన్ షర్రిల్ వస్వాసిల్ ఖన్నాస్, అల్లజీ యువస్విసు ఫీ సుదూరిన్ నాస్, మినల్ జిన్నతి వన్ నాస్. ఈ విధంగా చెప్పు, నేను
మానవుల ప్రభు రక్షణ కోరుతున్నాను, మానవుల చక్రవర్తిని, మానవుల ఆరాధ్య దైవాన్ని ఆశ్రయిస్తున్నాను. దురాలోచనలను రేకెత్తించి తప్పించుకునేవాడి కీడు నుంచి నేను ఆయన్ని ఆశ్రయిస్తున్నాను. వాడు జనుల హృదయాలలో దురాలోచనలు రేకెత్తిస్తాడు. వాడు జిన్ను వర్గానికి చెందినవాడైనా సరే, మానవ వర్గానికి చెందినవాడైనా సరే, ఇటువంటి వారందరి నుంచి, ఇటువంటి వాటన్నిటి నుంచి నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్. మరి అల్లా ఎక్కడ ఉన్నాడు అని ఖురాన్లో కనుక మనం చూసినట్లయితే, అల్లా 7 ఆకాశాలను సృష్టించాడు. 7వ ఆకాశం మీద సిద్రతుల్ ముంతహా పైన అర్ష్ అనే పీఠం ఉంది. ఆ అర్ష్ అనే పీఠం పైన అల్లా ఉన్నాడు అని, ఆ అల్లా యొక్క సిద్రతుల్ ముంతహా పైన ఉన్న అర్షి ఎంత ఉంటుంది అని ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సుస్లం గారిని శిష్యులు, సహాబాలు అడిగినప్పుడు, ఆనాటి ప్రవక్త ముహమ్మద్ గారి దగ్గర ఉన్న శిష్యులు అడిగినప్పుడు, ఒకరి చేతి యొక్క ఉంగరం తీసి ఎడారిలో పడేయటం జరిగింది దూరంగా. దీని గురించి మీరు ఏదైనా చెప్పండి అని అన్నప్పుడు, ఓ ప్రవక్త ముహమ్మద్ సుస్లం గారు, మీరేం చెప్పాలనుకుంటున్నారో అది మీకు తెలుసు, అది మీరే చెప్పండి అని అన్నప్పుడు, ఈ యొక్క ఎడారిలో ఈ ఉంగరం ఎంత స్థానం ప్లేస్ తీసుకుందో, అదేవిధంగా అల్లా యొక్క అర్ష్ కింద ఆయన సృష్టించిన సృష్టి అంతే ఉంది అని. అంటే ఆ ఎడారి అల్లా యొక్క అర్ష్ అయితే గనక ఆయన సృష్టించిన సృష్టి ఆ ఉంగరం అంతా. అంటే ఆయన సృష్టించింది ఒక భూమినేనా? కాదు. ఆయన సృష్టించింది భూమి పైన, భూమి లోపల, భూమి కింద ఉన్న కొండలు, పర్వతాలు, నక్షత్రాలు, నదులు, సముద్రాలు, 7 ఆకాశాలు, భూమిలో పొరలు, ఇంకా అనేక రకాలు, ప్రాణమున్నవి, ప్రాణం లేనివి, రాళ్ళల్లో జీవులు, రాళ్ళ కింద, రాళ్ళ పైన, అడవుల్లో, కొండల్లో, ప్రాంతాల్లో, ఎడారుల్లో పాకే జంతువులు, పరిగెత్తే జంతువులు, 4 కాళ్ళు 2 కాళ్ళు జంతువులు, పురుగులు, పక్షులు, విషపురుగులు, చెట్లు, చేమలు, అనేక రకాల జాతులు, ఆడామగ తేడాలు, రెక్కలు ఉన్న పక్షులు, మరి ఇలా అనేకమున్నవి. నీటిలో ఉన్న జంతువులు, నీటిపైన, భూమి మీద, భూమిపైన, ఎడారిలో, మంచులో, నీళ్ళల్లో, ఎక్కడ ఉన్న అహమ్దులు, అనేక రకాల సృష్టిలో ఉన్న ఇవే కాకుండా మనం గాలి, వెలుతురు, చీకటి, ఇవే కాకుండా ప్రాణమున్నవి, ప్రాణం లేనివి, ఇవే కాకుండా మరి అనేక రకాల సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఖగోళాలు, ఇలా భూమి లాంటివి ఇంకా ఎన్నో గ్రహాలు, సూర్యుడు లాంటి ఇంకా ఎన్నో గ్రహాలు, చంద్రుడు లాంటివి ఇంకా ఎన్నో గ్రహాలు, నక్షత్రాలు లాంటి ఇంకా ఎన్నో ఖగోళాలు, వాటికి మించి ఇవన్నీ కూడా అల్లా యొక్క అర్షి కింద ఆ యొక్క ఉంగరమంత స్థానం. అల్హమ్దులిల్లా. అది మానవ మెదడికి ఊహించలేనటువంటి మేధో సంపత్తికి సంబంధించినటువంటి మానవుడి యొక్క ఆలోచన అక్కడ దాకా వెళ్ళలేదని అనేక హదీసు గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అందుకే దేవుడు మానవుడికి ఎంతవరకైతే ఆలోచన శక్తి ఇచ్చాడో అంతవరకు అతని యొక్క ఆలోచన అనేది వెళ్ళగలుగుతుంది. మరి ఆ యొక్క స్వర్గం ఎలా ఉంటుంది, నరకం ఎలా ఉంటుందో ఈనాడు మనం అనేక రకాల గ్రాఫిక్లో, ఫోటోలలో చూస్తూ ఉన్నాం. అవి నిజంగా అలా ఉంటుందా అంటే అలా ఉండదు. కానీ మనం ఊహించుకునే అనేక రకాల ఫోటోలు, బొమ్మలు, గ్రాఫిక్లు తయారు చేసుకుంటున్నాం. కానీ ఏ కన్ను చూడలేదు అని అంటే ఒక మీరాజ్ యాత్రలో ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు ఇన్షాల్లా కొన్ని విషయాలు చూసి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మామూలు మరి ఈ యొక్క ప్రవక్తలు కాకుండా మరి మిగతా వారు ఈ యొక్క స్వర్గాన్ని ఊహించినైనా ఊహించలేరు. అందుకే గ్రంథాన్ని ఉన్నట్లుగా చదివి వాటిపైన విశ్వాసాన్ని తీసుకురావడం కూడా ఇస్లాంలో ముస్లింలపైనటువంటి ఒక విధిగా తెలియజేయడం జరుగుతుంది. ఖురాన్లో 2వ సూర అల్ బక్రాలో మీరు ఈ యొక్క విషయాన్ని గమనించవచ్చు. ఏమని? మనం కొన్ని విషయాలు కంటితో చూడలేము, మన మనసు వాటిని ఒప్పుకోకపోవచ్చు, లేదా మనం వాటిని నమ్మలేకపోవచ్చు. కానీ అందుకే ఇక్కడ ఏం చెప్పడం జరుగుతుందంటే, ఖురాన్లో 2వ సూర మొదటి 5 వాక్యాలని నేను చదవడం కోసం ప్రయత్నిస్తా. అపార కరుణామయుడు, పరమకృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాను. అలిఫ్ లామ్ మీమ్. ఈ గ్రంథం అల్లా గ్రంథం అన్న విషయంలో ఏమాత్రం సందేహం లేదు. భయం, భక్తి కలిగిన ఎవరికైనా సరే ఈ యొక్క గ్రంథం, దైవ గ్రంథం ఎవరికైనా సరే సన్మార్గం చూపుతుంది. ఆ నిజంగా సన్మార్గం పొందినవారు, దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాద కలిగిన వారు గోప్యమైన విషయాలను విశ్వసిస్తారు. గోప్యమైన అంటే
మన కంటికి కనిపించినా కనిపించకపోయినా రహస్యమైన ఏదైనా ఒక విషయం ఈ యొక్క దేవుడు గ్రంథంలో తెలియజేశాడు, ప్రవక్త ద్వారా తెలియజేశాడు అంటే అవి మన కంటికి కనిపించినా కనిపించకపోయినా, నమ్మగలిగినా నమ్మలేకపోయినా ఆ యొక్క విషయాలను విశ్వసిస్తారు. నమాజులను నెలకొల్పుతారు. నమాజు అంటే ఆరాధన లేదా ప్రార్థన. నమాజులను నెలకొల్పుతారు. ఇంకా మేము ప్రసాదించిన దానిలో నుంచి, సంపదలో నుంచి ఖర్చు పెడతారు. మరి దేవుణ్ణి విశ్వసించడం, మరి దేవుణ్ణి ఆరాధించడమే కాదు, మూడో విషయం ఏంటి, దేవుడు ఇచ్చిన సంపదలో నుంచి కూడా ఖర్చు పెట్టాలి. ఇది కూడా ఆరాధనలో భాగం. ఎవరికి ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెట్టాలి, అవి కూడా ఖురాన్ మరియు హదీసులో చెప్పబడ్డాయి. ఇక మేము నీ వైపుకు అంటే ప్రవక్త వైపుకు అవతరింపజేసిన దానిని, నీకంటే అనేక జాతుల్లో, కాలాలలో, చరిత్రలలో నీకంటే పూర్వం అవతరింపజేసిన వాటిని వారు విశ్వసిస్తారు. ఆ యొక్క విశ్వాసులు పరలోకం పట్ల కూడా వారు దృఢమైన నమ్మకం కలిగి ఉంటారు. ఇలాంటి వారే తమ ప్రభువు తరపు నుంచి వచ్చిన సన్మార్గాన ఉన్నారు. సాఫల్యాన్ని పొందేవారు కూడా వీరే. ఇది ఖురాన్లోని 2వ సూరాలోని మొదటి 5 వాక్యాలు. ఇప్పుడు అల్లాని అంటే సృష్టికర్తని లేదా దేవుణ్ణి మన యొక్క యజమానిగా భావించినట్లయితే, ఆయననే మన యొక్క యజమాని అని తెలుసుకున్న మన యొక్క దేవుడు లేదా సృష్టికర్త లేదా భగవంతుడు అని తెలుసుకున్న తర్వాత యజమాని సమ్మతి ఏదో దానిపై మనం నడుచుకోవాలి. మనం దేవునికి బానిస అయిపోవాలి అని అంటే ఆ విధంగా మనం జీవించాలి అని, ఆరాధన అంటే అలా అయిపోవాలి అని, యజమాని సమ్మతి ఏదో దానిపై నడుచుకోవాలి. తన యొక్క స్వేచ్ఛను వదిలిపెట్టాలి. తన మనస్సు ఒక విషయాన్ని కోరినప్పుడు ప్రభువు ఆజ్ఞ దానికి విరుద్ధంగా ఉంటే తన మనోవాంఛను వినకుండా, తన మనసుకు నచ్చింది వినకుండా ప్రభువు ఆజ్ఞ ఏముందో దాన్ని పాటించాలి. ఇదే నిజమైన ఆరాధన అని. ఒక పని మనకు ఎంత మంచిదని అనిపించినా అది చెడ్డది అని దేవుడు గ్రంథంలో లేదా ప్రవక్తల ద్వారా తెలియజేశాడు అంటే దాన్ని చెడ్డదిగానే భావించాలి అని. ఇక మరొక కార్యం మనకి ఎంత చెడ్డదిగా అనిపించినా దేవుడు అది మంచిదని అంటే దాన్ని మంచిదిగానే నమ్మటం. ఒక కార్యంలో మనకి నష్టం అనిపించినా దేవుని ఆజ్ఞ దాన్ని చెయ్యమంటే అందులో ధన ప్రాణ నష్టం ఎంత కనబడినా దాన్ని చేసి తీరటం, ఇవన్నీ కూడా ఆరాధనలో భాగాలు. ఇక మరొక పనిలో మనకు ఎంత లాభం అనిపించినా దాన్ని చేయొద్దని దేవుడు శాసిస్తే, సకల సౌభాగ్యాలు కూడా ఆ కార్యంలో ఉంటే కానీ దేవుడి యొక్క ఆజ్ఞ ప్రకారం దాన్ని చేయకుండా ఉండటం కూడా ఆరాధనలో భాగం. అందుకే జ్ఞానంతో పాటు ఆచరణ కూడా కావాలి. ఒక తౌహీదు ప్రకారం ఉండాలి అంటే, ఒక విశ్వాసిగా ఒక ముస్లింగా జీవించాలి అంటే ముందుగా జ్ఞానం అవసరం. అందుకే దేవుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి మొట్టమొదటిగా ఇక్రా అంటే అన్నిటికంటే ముందుగా జ్ఞానాన్ని సంపాదించమని, చదవమని, నేర్చుకోమని, మరి జ్ఞానం గురించి, విజ్ఞానం గురించి చెప్పడం జరిగింది. జ్ఞానం లేని ఆరాధన ఏ విధంగా మనకి పనికొస్తుంది? ఉదాహరణకి ఒక తౌహీద్ అని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. తౌహీద్ అంటే ఏకదైవ ఆరాధన అని. ఉదాహరణకి అల్లా ఎవరో ఏంటో తెలియకుండా ఎన్ని నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్జుమ్రాలు, దాన ధర్మాలు చేస్తే ఏం ప్రయోజనం? అల్లా ఎవరో తెలియకుండా ఖురాన్ చదివేసుకుంటా వెళ్ళిపోయి ఆలిం హాఫీజ్ అయిపోయి ముఫ్తీ అయిపోయినా కూడా అల్లా ఎవరో తెలియకుండా మనం చేస్తే ఏం ప్రయోజనం? ప్రతిరోజు ప్రతి నమాజ్లో ప్రతి రకాతులో కూడా మనం సూరే ఫాతిహా అనేది ఖురాన్లో మొట్టమొదటి సూరా ఉంది. అది చదవటం, మనం అది చదవకుంటే నమాజే కాదు. దాని అర్థం మనకు ఎంతమందికి తెలుసు? అదేవిధంగా లా ఇలాహ ఇల్లల్లా మొహమ్మద్ రసూలుల్లాహ్ అని చెప్తాం. ప్రతిరోజు ఎన్నోసార్లు నమాజ్కి ముందు, నమాజ్ తర్వాత, వజూకు ముందు, వజూ తర్వాత, నడిచేటప్పుడు, పడుకునేటప్పుడు, కూర్చునేటప్పుడు ఎన్నో సందర్భాలలో ఎవరి చివరి పరుకు లా ఇలాహా ఇల్లల్లా అవుతుందో వారు ఖచ్చితంగా స్వర్గానికి వెళ్తారని ఎవరైతే ముస్లిం విశ్వాసం నమ్ముతాడో అలాంటి వాడు జీవితంలో దినంలో ప్రతికి ఉన్నప్పుడు, ప్రాణంతో ఉన్నప్పుడు, తెలుగుతూ ఉన్నప్పుడు దీన్ని ఒక జపంలాగా ప్రతి క్షణం చెప్తూనే ఉంటాం. మరి ఈ యొక్క లా ఇలాహా ఇల్లల్లా గురించి మరి మనలో ఎంతమందికి దాని యొక్క అర్థం తెలుసు? మరి ఇదే జ్ఞానం లేకుండా
విజ్ఞానం లేకుండా, దాని యొక్క అర్థం తెలియకుండా మనం ఎంత ఏం చేస్తే కూడా అది ఎలా మనది దేవుడి దగ్గర స్వీకరించబడుతుంది? మనం అల్లా అని దేనిని అంటున్నాం? అల్లా అని ఎవరిని అంటున్నాం? ఒక బాబాని అంటున్నామా? ఒక వస్తువుని అంటున్నామా? లేదా ఒక తావీదుని అంటున్నామా? ఎవరిని అల్లా అంటున్నాం? ఇదే కదా ఆనాడు కూడా ఖురైషుల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడిగింది. అందుకే కదా వారు అప్పుడు మరి సూరా ఇఖ్లాస్ అనే సూరా అవతరించింది. మరి అసలు అల్లా అంటే ఎవరు? ఇది మనం తెలుసుకోవాలి ముందుగా. అప్పుడే ఈ యొక్క తౌహీద్ అంటే ఏమిటనేది, ఏకదైవారాధన అంటే ఏమిటనేది, కల్మా అంటే ఏమిటనేది అర్థం అవ్వాలి. అంటే ముందుగా మరి యొక్క తౌహీద్ గురించి తెలియాలి. అంటే మరి యొక్క లా ఇలాహ ఇల్లల్లాహ్ గురించి తెలుసుకోవాలి. ఖురాన్లో 15వ సూర 87వ వాక్యంలో చెప్పడం జరుగుతుంది, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, నేను మీకు 7 వాక్యాలను ఇచ్చాను, 7 వాక్యాలను మళ్ళీ ఇచ్చాను, 7 వాక్యాలను పూర్తి చేస్తూ నేను మీకు ఖురాన్ గ్రంథాన్ని ఇచ్చానని చెప్తూ ఉన్నారు. మరి 7 వాక్యాలు ఖురాన్లో మొదటి సూరా అల్ ఫాతిహా ప్రతిరోజు ప్రతి నమాజులో ప్రతి రకాతులో ఆ యొక్క సూరా చదవాలి. అది చదవకపోతే నమాజే కాదు. మరి అటువంటి సూరాని మనం ఎప్పుడైనా తర్జుమాతో అర్థంతో తెలుసుకున్నామా? ఒకవేళ అది కనుక తెలిస్తే ఈరోజు ఫాతిహా అనే పేరుతో ఏమేమైతే మనలో చాలామంది మన యొక్క సోదరులు చేస్తూ ఉన్నారో అది ఎంతవరకు సరైనది మనమే ప్రశ్నించుకోవాలి, లేదా ఇస్లా ఇచ్చుకోవాలి. ఒక ముస్లింకి ఇంకో ముస్లిం పైన దేవుడు కొన్ని బాధ్యతలు పెట్టాడు. ఏవి? కలిస్తే మంచిగా కలవండి, మంచిగా సలాం చెప్పుకోండి. సలాం అంటే ఏమిటి? దీవెనలు. అందరూ ఆదాం సంతానమే. ఈ యొక్క జమాతులు విడిపోవటము ఇవన్నీ మనలోనే ఉన్నాయి. కానీ అల్లా మనందరికీ కూడా దేవుడు అనేవాడు ఒకే ఒక్కడు. మనందరికీ అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక్కళ్ళే. మనందరికీ అంతిమ దైవ గ్రంథం ఖురాన్ గ్రంథం ఒకటే. మనందరికీ కిబ్లా, నమాజ్, దిక్కులు, నమాజ్ తరీకా పద్ధతి కూడా అంతా ఒకటే. కిబ్లా మరియు అందరం కూడా హజ్ ఉమ్రాకు పోవాలంటే అక్కడికి వెళ్తాం మనం, అల్హమ్దులిల్లా. మరి మనందరికీ కూడా ఆలమే బర్జక్ జీవితం అనేది ఉంటుంది. మళ్ళీ ఇస్రాఫీల్ దేవదూత గారు సంఘం వదిలినప్పుడు మనందరం కూడా మళ్ళీ లేపబడతాము. మళ్ళీ ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే ఉంది అని మనందరం కూడా నమ్ముతాము. అల్లా ఉన్నాడు, అల్లా ప్రవక్తలు, అల్లా దేవదూతలు, అల్లా గ్రంథాలు మరియు అంతిమ దినం, తీర్పు దినం ఉంది అని, తక్దీర్ అనేది విధివ్రాత ఉంది అని మనందరం కూడా విశ్వసిస్తాం. ప్రవక్తలని నమ్ముతాం. మరి దేవుణ్ణి ఆరాధిస్తాం. వీటన్నిటిని నమ్ముతాం కానీ దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తాం, అల్లాని మాత్రమే. మరి ఒక ముస్లింకి ఇంకొక ముస్లిం పైన ఉన్నటువంటి బాధ్యత ఏమిటంటే ఇస్లా. అంటే వారికి తెలుసో తెలియకో లేదా ఎప్పుడో వంశపారంగానో ఏదో చేస్తున్నారని చెప్పి ఏదో జరుగుతూ ఉంటుంది. మీకు ఖురాన్ చదివిన తర్వాత, ఖురాన్ తెలుసుకున్న తర్వాత, ఖురాన్ తెలిసిన తర్వాత ఇతరులకు, నీ యొక్క సోదరులకు కూడా మీరు తెలియచేయండి అని ఖురాన్ తెలియజేస్తూ ఉంది. మీకు తెలిసిన ఒక్క వాక్యాన్ని అయినా సరే ఇతరులకు తెలియచేయండి అని చెప్పడం జరుగుతుంది. మరియు ధర్మం విషయంలో ఎటువంటి బలవంతం లేదని కూడా ఇస్లాం చెప్తూ ఉంది. ఖురాన్లో ఐతల్ కుర్సీ 255 వాక్యం తర్వాత 256 వాక్యం అదే అన్నమాట. బలవంతం ఏం లేదు, కానీ తెలియజేయడం మన యొక్క పని. ఎలా? సలాంకి మంచిగా పద్ధతిలో సలాం చెప్పడం, ఎవరైనా చెడు చేస్తుంటే దాన్ని ఆపడం, మంచి వైపుకి వారికి సహాయం చేయడం. అదేవిధంగా మరి ఎవరైనా చనిపోతే వారి యొక్క జనాజా నమాజుల్లో కానీ వారి యొక్క అంత్యక్రియల్లో కానీ పాల్గొనడం, ఎవరైనా వాటిల్లో ఇబ్బందుల్లో ఉంటే వారికి ఆర్థికంగా సహాయం చేయటం, ఇంకేదైనా మన యొక్క మాట ద్వారా, నోటి ద్వారా, డబ్బు ద్వారా, శక్తి ద్వారా, అధికారం ద్వారా ఏదైనా సహాయం కావాలంటే అటువంటి సహాయాలు అందించడం. మరియు ఎవరైనా ఇస్లాం పద్ధతిలో ఉన్నటువంటి దావతులకు పిలిస్తే అవి మరి అటువంటి దావతులు, ఇస్లాం పద్ధతిలో ఉన్న దావతులు అయితే వాటిని అటెండ్ చేయడం, ఒప్పుకోవటం. మరియు అనారోగ్యంతో ఉంటే వారిని పరామర్శించడం, లేదా వారికి సహాయం చేయడం, లేదా వారి కోసం దువాలు చేయడం. ఇలా ఒక వ్యక్తి పైన ఇంకొక వ్యక్తికి, ఒక ముస్లిం పైన ఇంకొక ముస్లింకి ఇంకా అనేక హక్కులు ఉన్నాయి. మరి వాటిల్లో ఇదేమిటంటే ఇలా సూరే ఫాతిహా గురించి తెలియకుండా మనలో, అల్లా అంటే తెలియకుండా మనలో, లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటే తెలియకుండా మనలో, ఖురాన్ అంటే, ఇస్లాం అంటే తెలియకుండా మనలో ఎంతోమంది ఉన్నారు. అటువంటి వారిపై మనం ఇస్లా చేసుకోవడం, మనం తెలియజేసుకోవడం మన పైన ఉన్నటువంటి బాధ్యత, ప్రవక్తల పైన ఉన్నటువంటి బాధ్యత. అందుకే అల్లా చెప్తున్నాడు ఖురాన్లో ఏమని? మీరు నా పని చేయండి, నేను మీ పని చేస్తాను. మీరు నన్ను గుర్తుపెట్టుకుంటే నేను మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను. మీరు నా వైపు జానడు వస్తే నీ వైపు బారెడు వస్తాను. మీరు నా వైపు బారెడు వస్తే నేను మీ వైపు ఇంకా అంతకంటే ఎక్కువ వస్తాను. మీరు నా వైపు నడుచుకుంటూ వస్తే నేను మీ వైపు పరిగెత్తుకుంటూ వస్తాను. మీరు నన్ను గుర్తుపెట్టుకుంటే నేను మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను. నేను ప్రవక్తల ద్వారా ఏదైతే పని తీసుకున్నానో ఆ యొక్క పనిని మీరు చేయండి. ఇప్పుడు మరి అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా ఏమని చెప్పారు? హజ్జతుల్ విదా, చివరి హజ్జులో ఎవరైతే ఈనాడు ఇక్కడ ఈ యొక్క ప్రసంగానికి రాలేకపోయారో చివరి కాలపు మానవుల దాకా ఈ యొక్క విషయాలను మీరు చేర్చండి అని చెప్పడం జరిగింది. ఇది దావా పని, ఇస్లాం పని. మరి ప్రతి ఒక్క మానవుడి పైన, ప్రతి ఒక్క వ్యక్తి పైన, ఒకరిపై ఇంకొకరికి మంచి చెడ్ల విషయంలో చెడు నుంచి ఆపుకోవటం, మంచి వైపుకి వెళ్ళటం, నరక నుంచి రక్షించబడటం, స్వర్గానికి వెళ్ళటం, ఇది దేవుడు ప్రవక్తల ద్వారా
సహబాల ద్వారా గ్రంథాల ద్వారా మనకు పంపించినటువంటి విషయాలు ఇవి మనం కూడా తెలుసుకుంటూ వాటి ప్రకారం జీవిస్తూ మరి దేవుణ్ణి అర్జిస్తూ ఆరాధిస్తూ తెలియని ఇతరులకు కూడా తెలియజేయడం కోసం మనం ప్రయత్నించాలి. సైతానుల నుంచి జిన్నాతుల నుంచి దేవుడు మనందరినీ కూడా కాపాడాలి. ఆమీన్. మరి చివరిగా 255వ వాక్యం అదేమిటి అంటే, దీన్ని ఐతల కుర్సీ అంటారు. దీని గురించి చాలామంది తెలియక ఈ తావీజుల్లో కానీ కొన్ని పేపర్లలో కానీ పెట్టుకొని అక్కడిక్కడ అంటించుకోవడం, అంటే ఇండ్లలో కానీ షాపులో కానీ అంటించుకోవడం లేదా తావీజుల్లో పెట్టుకోవడం చేస్తూ ఉంటారు. ఇస్లాంకి తావీజుకి ఎటువంటి సంబంధం లేదు. ఇది మళ్ళీ షిరికి లేదా తాగూత్ కిందకు వస్తుంది. అందుకే తౌహీదు అని నమ్మితే కనుక, అల్లాని నమ్మితే మళ్ళీ మనం వీటిని చదివి ఆచరించాలి, వాటి ప్రకారం అల్లాని ఆరాధించాలి. కానీ వాటిని కట్టుకోవడం చేసుకోవడం వల్ల మనకి ఎటువంటి ప్రయోజనం ఉండదు అని మనం ఖురాన్ హదీస్ ప్రకారంగా తెలుసుకోవడం కోసం ప్రయత్నించాలి. ముందుగా ఖురాన్లో 2వ సూరా 255వ వాక్యం అల్లా మాత్రమే, ఇది అల్లాహు లా ఇలాహ ఇల్లాహుల్ అయ్యుల్ కయ్యూమ్. ఈ యొక్క ఆయత మీరు చాలాసార్లు వినే ఉంటారు. దీని యొక్క అర్థం, అల్లా మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం, ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనేలేడు, ఆయన సజీవుడు, ఎప్పుడు జీవించే ఉంటాడు, అన్నిటికీ మూల ఆధారం ఆయనే, ఆయనకు కునుకు కానీ నిద్ర కానీ పట్టదు, భూమి ఆకాశాల్లో ఉన్న సమస్తము ఆయన ఆధీనంలోనే ఉంది, ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగల వాడెవడు, వారికి ముందు ఉన్న దానిని వెనుక ఉన్న దానిని కూడా ఆయన ఎరుగు, ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయము వారి గ్రాహ్య పరిధిలోకి రాదు, ఆయన కుర్చీ వైశాల్యం భూమి ఆకాశాలను చుట్టుముట్టి ఉంది, వాటిని రక్షించడానికి ఆయన ఎన్నడూ అలసిపోడు, ఆయన సర్వోన్నతుడు, ఆయన గొప్పవాడు. మరియు 256 వాక్యం, ధర్మం విషయంలో బలవంతం ఏమీ లేదు, సన్మార్గం అపమార్గం నుంచి ప్రస్ఫుటమైంది, కనుక ఎవరైతే అల్లా తప్ప వేరితర ఆరాధ్యులను తాగూతులను షిర్కును తిరస్కరించి అల్లాను మాత్రమే విశ్వసిస్తారో వారు దృఢమైన కడియాన్ని పట్టుకున్నారు, అది ఎన్నటికీ తెగదు. అల్లా సర్వం వినేవాడు, సర్వం తెలిసినవాడు. ఇది ఖురాన్లో 2వ సూరా 255, 256 వాక్యాలు. దీంట్లో అల్లా మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం, ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనేలేడు, ఆయన సజీవుడు, అన్నిటికీ మూలాధారం ఆయనే అని చెప్పడం జరుగుతుంది. మనలో చాలామంది అడుగుతారు, గుడ్డు ముందా, ఇత్తు ముందా అని, కోడి ముందా అని, అదేవిధంగా చెట్టు ముందా, విత్తనం ముందా అని మనలో చాలామంది అడుగుతూ ఉంటారు. చెప్పండి, మీరే చెప్పండి ఏది ముందు. కానీ ఇక్కడ అల్లా చెప్తున్నాడు, అన్నిటికీ మూల ఆధారం నేనే అంటున్నాడు, అన్నిటినీ సృష్టించింది నేనే అని చెప్తున్నాడు. ఉదాహరణకి ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు నుంచి మనకి ఆక్సిజన్ గాలి వస్తుంది, పండ్లు దొరుకుతాయి, ఆహారం దొరుకుతుంది, కొంతమందికి ఆయుర్వేదిక మందులు దొరుకుతాయి, కొంతమందికి జింకు, బంక, చెట్లు, పేడు, ఆకులు, కట్టెలు, వాటి ద్వారా మనం అనేక పెన్సిల్ కానీ లేదా ఇల్లు కానీ లేదా మంచాలు, చెక్కలు, ఇలా ఇంకా అనేక రకాల పారిశ్రామిక సంబంధించినటువంటివి సహజ పదార్థాలు, పర్యావరణానికి అనేక రకాల ప్రయోజనాలు మనకు ఉన్నాయి ఒక చెట్టు నుంచి. మరియు భూమికి కానీ గాలికి కానీ మన యొక్క జీవన ఉపాధికి కానీ జీవితానికి కానీ మరి అనేక రకాల ఉపయోగాలు మనకు ఉన్నాయి. మరి ఈ యొక్క చెట్టుకి ఏం కావాలి? చెట్టుకి గాలి, వెలుతురు, నీరు, భూమి అన్నీ కావాలి, బలం కూడా కావాలి. మరి ఈ యొక్క భూమిని సృష్టించింది, చెట్టుని సృష్టించింది, చెట్టుకు కావలసిన ఆ యొక్క గాలి, వెలుతురు, మరి చీకటి, ఎండ, వేడి, సూర్యుడు ఇచ్చినది. ఇలా ఈ యొక్క చెట్టు నుంచి వచ్చిన వాటిని కాకుండా, ఆ యొక్క చెట్టుని కాకుండా, ఆ యొక్క చెట్టుకి కావాల్సిన మరి ఈ యొక్క ఆహారాన్ని ప్రసాదించిన వాడు, చెట్టు నుంచి ఇవన్నీ ఇచ్చి మనకి ఉపాధిని ప్రసాదించినవాడు, ఆహారాన్ని ఇచ్చినవాడు, వీటన్నిటిని సృష్టించిన ఆ సృష్టికర్తను గుర్తించి ఆయన్ని ఆరాధించాలి. ఇలా ఈ యొక్క ఉత్పత్తులని కాదు, ఈ యొక్క వచ్చిన వాటిని కాదు, వీటన్నిటినీ మానవుల కోసం సృష్టించిన, సమాజం కోసం సృష్టించిన ఆ సృష్టికర్తను గుర్తించి ఆ సృష్టికర్తను ఆరాధించాలి అని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. అందుకే అన్నిటికీ మూల ఆధారం ఆయన అని తెలియజేయడం జరుగుతుంది. ఇలా కొండల్లో, కోనల్లో, చెట్లల్లో, అనేక రకాల అడవుల్లో, జంతువుల్లో, అనేక రకాల ఆటల్లో అనేక రకాల విలువైన విషయాలు ఎన్నో ఉన్నాయి. మరి అల్లా ఖురాన్లో చెప్తున్నాడు, నేను దేనిని కూడా వృధాగా పుట్టించలేదు, ప్రతి దానికి ఒక అర్థం ఉంది, అది మీకు అర్థం కాకపోవచ్చు, దాని నుంచి సమాజానికో, ప్రపంచానికో, వేరే జీవరాశులకో, వేరే ప్రకృతికో, మనకో, ఇంకా ఏదో అనేక రకాల విషయాలలో ఒకదానిపై ఒకటి ఆధారపడి జీవిస్తున్న ఈ యొక్క సమాజానికి నేను దాని ద్వారా ఏదో పెట్టానని అల్లా చెప్తూ ఉన్నాడు. అది మనకు అర్థం కాకుండా పోవచ్చు, కానీ
అది ఎప్పుడో ఎవరో ఒక సైంటిస్ట్లో లేకపోతే ఇంకెవరైనా దానికి సంబంధించినటువంటి వారు ఆ యొక్క విషయాలను మనకు తెలియజేసినప్పుడు అబ్బా దీంట్లో ఇన్ని విషయాలు ఉన్నాయని అప్పుడు మనం అనుకుంటాం. అందుకే అల్లా చెప్తున్నాడు, నేను దేన్ని కూడా వృధాగా పుట్టించలేదు, ప్రతిదానికి ఒక అర్థం ఉందని. సూర్య బకరాలో 2వ సూర 284, 285, 286 వాక్యాలు నేను చదివి ఉన్నట్లుగా వినిపిస్తాను. లిల్లాహి మాఫిస్ సమావాతి వమాఫిల్ అర్రద్ అనేటటువంటి యొక్క వాక్యం నుంచి, ఆకాశాలలో భూమిలో ఉన్న ప్రతి వస్తువు అల్లాదే. మీ మనసుల్లో ఉన్న దాన్ని మీరు బయటికి వెల్లడించినా లేక మీ మనసులో దాన్ని దాచిపెట్టినా అల్లా మీ నుండి దాన్ని లెక్క తీసుకుంటాడు. ఆ తర్వాత ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు, తాను కోరిన వారిని శిక్షిస్తాడు. అల్లాకు అన్నిటిపై అధికారం ఉంది. తన ప్రభువు తరపున అవతరింపజేయబడిన దానిని ప్రవక్త విశ్వసించాడు, దాన్ని విశ్వాసులు కూడా సత్యమని నమ్మారు. వారంతా అల్లాను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను విశ్వసించారు. మేము ఆయన పంపిన ప్రవక్తల మధ్య ఎలాంటి విచక్షణను, భేదాభావాన్ని మేము పాటించము అని అన్నారు. మేము విన్నాము, ఇస్లాంని కానీ, ఖురాన్ని కానీ, ధర్మాన్ని కానీ, దేవుని యొక్క వాక్యాలను కానీ మేము విన్నాము, విధేయులం అయ్యాము. మా ప్రభు, మేము నీ యొక్క క్షమాభిక్షను అర్థిస్తున్నాం. చివరకు ఎప్పటికైనా సరే మేము మరలే రావాల్సింది నీ వద్దకే కదా అని వారు అంటారు. ఇక చివరి వాక్యం, అల్లా ఏ ప్రాణిపైన దాని శక్తికి మించిన భారం వెయ్యడు. అది ఏ పుణ్యాన్ని సంపాదించినా దానికే లభిస్తుంది. మరి అది ఏ పాపాన్ని మూటగట్టుకున్నా దాని ఫలితాన్ని అది చవిచూస్తుంది. మీరు ఇలా ప్రార్థిస్తూ ఉండండి అని అల్లాకు ప్రార్థన నేర్పిస్తూ ఉన్నారు ఇక్కడ. ఓ మా ప్రభు, మేము మరచిపోయినా లేక మేము పొరబడినా మమ్మల్ని నిలదీయకు. మా ప్రభు, మాకు పూర్వం గతించిన వారిపై వేసినటువంటి భారాన్ని మాపై వేయకు. మా ప్రభు, మేము మోయలేనటువంటి బరువును మాపై మోపకు. మమ్మల్ని మన్నించి వదిలిపెట్టు, మాకు క్షమాభిక్ష పెట్టు, మాపై దయచూపు. నీవే మా సంరక్షకుడువు, అందుచేత అవిశ్వాసులకు వ్యతిరేకంగా మాకు సహాయపడు. ఆమీన్. ఇక చివరిగా ఖురాన్లోని మొదటి సూర అల్ ఫాతిహా. ఇది ప్రతిరోజు ప్రతి నమాజ్లో ప్రతి రకాతులో మనం చదువుకుంటామని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. దీని యొక్క అర్థాన్ని చదివి నేను ముగిస్తాను. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అర్-రహమానిర్ రహీం. మాలికి యౌమిద్దీన్. ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తయీన్. ఇహ్దినస్ సిరాతల్ ముస్తకీం. సిరాతల్ లజీనా అన్అమ్త అలైహిం గైరిల్ మగ్దూబి అలైహిం వలద్వాలీన్. ఆమీన్. అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లా పేరుతో. ప్రశంసలు, పొగడ్తలు అన్నీ అల్లాకు మాత్రమే శోభిస్తాయి. ఆయన సమస్త లోకాలకు పోషకుడు, అపార కరుణామయుడు, పరమకృపాశీలుడు, ప్రతిఫల దినానికి అంటే ప్రళయ దినానికి యజమాని. మేము నిన్నే ఆరాధిస్తున్నాము, సహాయం కోసం నిన్ను మాత్రమే అర్థిస్తున్నాము. మాకు రుజుమార్గం, సన్మార్గం చూపించు. నీవు అనుగ్రహించిన వారి మార్గం, నీ ఆగ్రహానికి గురికాని వారి, అపమార్గానికి లోను కాని వారి మార్గం చూపు. ఆమీన్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లా పేరుతో. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ప్రశంసలు, పొగడ్తలు అన్నీ అల్లాకు మాత్రమే శోభిస్తాయి. ఆయన సమస్త లోకాలకు పోషకుడు. అర్-రహమానిర్ రహీం. అపార కరుణామయుడు, పరమకృపాశీలుడు. మాలికి యౌమిద్దీన్. ప్రతిఫల దినానికి అంటే ప్రళయ దినానికి యజమాని. ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తయీన్. మేము నిన్నే ఆరాధిస్తున్నాము, సహాయం కోసం నిన్ను మాత్రమే అర్థిస్తున్నాము. ఇహ్దినస్ సిరాతల్ ముస్తకీం. మాకు రుజుమార్గం, సన్మార్గం చూపించు. సిరాతల్ లజీనా అన్అమ్త అలైహిం గైరిల్ మగ్దూబి అలైహిం వలద్వాలీన్. ఆమీన్. నీవు అనుగ్రహించిన వారి మార్గం, నీ ఆగ్రహానికి గురికాని వారి, అపమార్గానికి లోను కాని వారి మార్గం చూపు. ఆమీన్. ఇది ఉన్నట్లుగా చదవడం జరిగింది. నేను ఆ సృష్టికర్త, దేవుడు, భగవంతుడు, రబ్బు, ఖుదా అయినటువంటి అరబ్బీలో అల్లా అయినటువంటి యొక్క అల్లాని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా
మా అందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల, అర్రహమాన్ అర్రహీం మాలిక్ యౌమిద్దీన్ అయినటువంటి వల్ల, కరుణామడినటువంటి వల్ల, మమ్మల్ని సృష్టించి నడిపిస్తూ ఉన్న వల్ల, మమ్మల్ని కనిపెట్టుకున్నటువంటి వల్ల, మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, అల్లా మేము చేసిన తప్పులకై మిమ్మల్ని క్షమాపణ పెట్టుకుంటున్న వల్ల, మేము విడిచిపెట్టిన నమాజులకై ఉపాధి అల్లా మీరు ఎన్ని రకాలుగా మాకు ఎన్ని రకాల సహాయక సహకారాలు అందిస్తున్నా, మేము చూపించిన అశ్రద్ధతో బట్టి, మేము చేసిన పాపాలను బట్టి మిమ్మల్ని క్షమాపణ పెట్టుకుంటున్న వల్ల మమ్మల్ని క్షమించండి వల్ల. అల్లాహు అక్బర్. అల్లా మా యొక్క నమాజులు, ఉపవాసాలు, సద్గకార్యాలు, జకాతులు, హజ్జుమ్రాలు, దాన ధర్మాలు మాలో ఎవరైతే చేసి ఉన్నారో వాటిని అన్నింటినీ స్వీకరించండి వల్ల. అల్లా మీరు ఈ యొక్క సృష్టిలో సృష్టించిన అన్ని ఆపదల నుంచి, షిర్కు నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి, జిన్నాతుల నుంచి, సైతాన్ల నుంచి, దిష్టి నుంచి, ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, యాజూజు మాజూల నుంచి, ఆలమే బర్జకులో ఉన్న ఇబ్బందుల నుంచి, ప్రళయ దినం రోజు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి, నరకం నుంచి మమ్మల్ని అందరినీ కూడా కాపాడండి వల్ల. అలా మా పైన, మా కుటుంబ సభ్యులపైన, మా యొక్క భార్య పిల్లలపైన, అదేవిధంగా మా యొక్క స్నేహితులపైన, మా యొక్క అడోస్ పడోస్, మా యొక్క ఇరుగు పొరుగు వారిపైన, మేము ఎక్కడైతే జీవిస్తున్న మా యొక్క దేశంలోని అందరి పట్ల కూడా మీ యొక్క శాంతి సౌఖ్యాలు కురిపించి మా అందరికీ కూడా హిదాయతను ప్రసాదించడం వల్ల, మా అందరికీ సన్మార్గాన్ని ప్రసాదించడం వల్ల, అలా మాకు ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని అందించడం వల్ల. ఏ దాసుడు ఏ హృదయం నిన్ను అర్జిస్తూ ఉందో, నిన్ను ఆరాధిస్తూ ఉందో, నీ గురించి పనిచేస్తూ ఉందో, ఎవరైతే నీ యొక్క దాసులు మరణించి ఉన్నారో, ఇప్పుడు బ్రతికి ఉన్నారో, రాబోతూ ఉన్నారో, అటువంటి నీ యొక్క దాసులందరి తరపున మిమ్మల్ని ప్రార్థిస్తూ, అర్జిస్తూ, ఆరాధిస్తూ ఉన్నాం వల్ల ప్రవక్త మొహమ్మద్ సుల్లం గారిపైన శాంతి శోకలు కురిపించి మకామే ముహమ్మద్ ప్రవక్త గారిని వారసును చేసి అంతిమ దినం రోజు వసలితా స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సుల్లం గారికి ప్రసాదించడం వల్ల మీ ప్రవక్త అన్ని కాలాల్లో, అన్ని యుగాల్లో, అన్ని చరిత్రలో ఉన్న మీ ప్రవక్తలందరిపైన, వారి యొక్క సహాబాలందరిపైన, మీ యొక్క దైవదూతలందరిపైన, మీ యొక్క సజ్జనులైన మీ యొక్క దాసులందరిపైన కూడా మీ యొక్క శాంతి సౌఖ్యాలు కురిపించి ఇహపరలోకల్లో మా అందరిపైన శాంతి సౌఖ్యాలు కురిపించడం వల్ల. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లా. సుబ్హాన్ అల్లా. స్తోత్రాలకి అర్హుడమైన వల్ల, మమ్మల్ని సృష్టించి నడిపిస్తున్న వల్ల, సృష్టికర్తమైన వల్ల, మిమ్మల్ని స్తుతిస్తూ, అర్జిస్తూ, ఆరాధిస్తూ ఉన్న వల్ల, మా యొక్క శరీరం ద్వారా, ఆత్మ ద్వారా, మా యొక్క పనుల ద్వారా, మాల ద్వారా అన్ని అర్హులకి, అన్ని ఆరాధనలకి అర్హుడివి నీవే వల్ల, మిమ్మల్ని స్తుతిస్తూ, అర్జిస్తూ ఉన్న వల్ల. అలా ఎవరైతే అనేక రకాల కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందుల్లో ఉన్నారో అటువంటి వారందరికీ సహాయాన్ని అందించి, వారి యొక్క మనసుకి ప్రశాంతతను ప్రసాదించి, వారందరికీ కూడా ఇహపరలోకల్లో సహాయం చేయడం వల్ల, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు, పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులు, సంతానాన్ని లేనటువంటి వారు, అప్పుల్లో, ఆపదల్లో, ఇబ్బందుల్లో, అనారోగ్యంలో ఉన్న నీ యొక్క దాసులందరిపైన కూడా నీ యొక్క కరుణను కురిపించడం వల్ల. అలా మేము ఉన్నటువంటి యొక్క ప్రదేశంలో ఉన్నటువంటి ముస్లింలు మరియు ముస్లింలు కానటువంటి వారు అందరితో కూడా కలిసిమెలిసి జీవించే భాగ్యాన్ని, మనస్తత్వాన్ని, మనసుని, అటువంటి ప్రశాంతతని మా అందరిపైన కురిపించి మా అందరికీ సహాయం చేసి, ఇక్కడ ఉన్న సైతాన్లు, శక్తులు అన్నిటి నుంచి మమ్మల్ని, మా కుటుంబ సభ్యులు, మీ యొక్క దాసులందరినీ కూడా రక్షించండి వల్ల, మా అందరిపైన మీ యొక్క శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లా. అల్లా మీరు ఏదైతే ఉద్దేశంతో ఈ యొక్క ఖురాన్ మరియు హదీసులు, జీవన మరియు ఆరాధన పద్ధతులు ప్రవక్తల ద్వారా, గ్రంథం ద్వారా మాకు ఇచ్చి ఉన్నారో, అల్లా మేము వాటిని తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ, మిమ్మల్ని అర్జిస్తూ, ఆరాధిస్తూ, తెలియని ఇతర సోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్. అల్లా మేము ప్రతిరోజు మస్జిద్కి జమాత్ తోటి, ఇమాం తోటి కలిసి ప్రతిరోజు 5 నమాజులు చదివే భాగ్యాన్ని మరియు గ్రంథాన్ని చదివే భాగ్యాన్ని, జ్ఞానాన్ని సంపాదించే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల, ఇహలోకంలోనూ పరలోకంలోనూ మా అందరిపైన మీ యొక్క శాంతి సౌఖ్యాలు కురిపించడం వల్ల. ఆమీన్. అల్లా ఎవరైతే ఈ యొక్క ప్రసంగం వింటున్నారో, అల్లా ఏ హృదయం అయితే నీ గురించి పనిచేస్తూ ఉన్నారో, నీ గురించి ఖర్చు పెడుతూ ఉన్నారో, ఎవరైతే జ్ఞానం ద్వారా, శక్తి ద్వారా మరియు అనేక రకాలుగా ఎవరైతే మరి ఆత్మ ద్వారా, శరీరం ద్వారా ఎవరైతే నీ గురించి ఏ రకంగా అయితే ఆరాధిస్తూ ఉన్నారో, అర్జిస్తూ ఉన్నారో, శ్రమిస్తూ ఉన్నారో, అటువంటి నీ యొక్క దాసులందరి తరపున నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల. ఆమీన్. మా యొక్క ఆరాధనలు స్వీకరించండి వల్ల. అల్లాహు అక్బర్. మా యొక్క ప్రార్థనలు స్వీకరించండి వల్ల, మా యొక్క ఉపవాసాలు స్వీకరించండి వల్ల, మా యొక్క దువాలు స్వీకరించండి వల్ల. అల్లా గడిచిన అనేక రకాల రంజాను, బక్రీద్ మరియు ఇతర నమాజులు, ఉపవాసాలు, సదకాలు, ఖైరాతులు మరియు ఇతర అన్ని ఆరాధనల యొక్క శుభాలని మాపైన, మా కుటుంబ సభ్యులపైన, మీ యొక్క దాసులందరిపైన ఇహపరాలలో స్వీకరించండి వల్ల. ఆమీన్. అల్లా రాబో రంజాన్ కోసం కూడా అల్లా మాకు ఆ యొక్క భాగ్యాన్ని ప్రసాదించి, ఆ యొక్క శుభాలను మా అందరిపైన కూడా కురిపించండి వల్ల. అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, మీ యొక్క రెహమతోటి, మీ యొక్క కరుణతోటి మమ్మల్ని అందరినీ కూడా స్వర్గంలోకి పంపించండి వల్ల, మా యొక్క ప్రార్థన స్వీకరించండి వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్. అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వా అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లా. సుబ్హానల్లాహ్. అల్లాహు అక్బర్.